ఎస్తేరు గ్రంథంలో నుంచి ఒక స్త్రీని గురించి మనము మాట్లాడాలి, వినాలి అని అనుకుంటే ఏ స్త్రీ గురించి మనం వినగలం? ఎస్తేరు గ్రంథంలో నుంచి ఏ స్త్రీ గురించి మనం ఏమైనా నేర్చుకోగలమా? ఎస్తేరు గ్రంథంలో నుంచి నేను క్లూ కూడా ఇచ్చాను. ఎస్తేరు గ్రంథంలో నుంచి ఏ స్త్రీ గురించి అయినా మనం నేర్చుకోగలమా? ఎస్తేరు ఇంకా వష్టి ఇంకా వీరిద్దరు కాక ఎస్తేరు గ్రంథంలో ఇంకెవరైనా స్త్రీలు ఉన్నారా? వారి గురించి మనం ఏమైనా నేర్చుకోగలమా? వెరీ గుడ్. ఒకసారి చప్పట్లు కొడతారా బ్రదర్ కి? హామాను భార్య అయిన జెరూషా గురించి రోజు మన వాక్యాన్ని విందాం. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? మంచిది, దేవునికి స్తోత్రం. అయితే ఈ యొక్క వాక్య భాగంలోనికి వెళ్లే ముందు 3 మాటలు మీరు గుర్తు పెట్టుకోండి. ఒకటి మనసు, చెప్తారా? పెద్దగా చెప్పండి. 1, 2 మాట, 3 మార్గం. చెప్పండి. మనస్సు, మాట, మార్గం. మళ్ళీ చెప్పండి. మనస్సు, మాట, మార్గం. ఈ 3 మాటలు మీరు గుర్తు పెట్టుకోవాలి. ఎస్తేరు గ్రంథంలో మనం చూసినట్లయితే 127 సంస్థానాలకు అహష్వేరోషు రాజుగా ఉంటాడు. ఆ రాజుగా ఉండి పరిపాలన చేస్తున్నటువంటి దినాల్లో కొన్ని కారణాలను బట్టి ఎస్తేరుని రాణిగా ఆయన నియమించడం అనేది జరుగుతుంది. ఈ ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదే తన పినతండ్రి అయిన మొర్దెకై ఆమెను తన కుమార్తెగా స్వీకరించి ఆమెను పెంచుకోవడం జరుగుతుంది. ఈ రాణిగా ఆమె నియమించబడిన తరువాత జరిగినటువంటి ఒక విషయాన్ని బట్టి హామానుని అహష్వేరోషు రాజు అధిపతులందరికంటే ఎత్తుగా ఉన్నతమైనటువంటి స్థలములో అతన్ని హెచ్చించి ఒక స్థానములో అతన్ని నిలువబెట్టినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవాన్ని హామానికి అహష్వేరోషు రాజు ఇచ్చినట్లుగా మనం చూస్తాం. అయితే ఎస్తేరు గ్రంథంలో 3వ అధ్యాయంలో నేను 2-3 వచనాలు చదవడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఈ సంగతులైన తరువాత రాజైన అహష్వేరోషు హమ్మెదాతా కుమారుడును అగాతీయుడునగు హామానును గణపరిచి వాని హెచ్చించి వాని పీఠమున తన దగ్గర ఉన్న అధిపతులందరికంటే ఎత్తుగా నుంచెను. కాబట్టి రాజు గుమ్మముననున్న రాజసేవకులందరూ రాజాజ్ఞానుసారముగా మోకాళ్ళుని హామానునకు నమస్కరించి. ఇక్కడ మనం చూసినట్లయితే అతనికి ఉన్నటువంటి అధికారాన్ని బట్టి, రాజు అతనికి కలుగ చేసిన గౌరవాన్ని బట్టి, ఇచ్చిన స్థానాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి సేవకులందరూ కూడా హామానికి ఏం చేస్తున్నారండి? ఏం చేస్తున్నారు? మోకాళ్ళలోనే నమస్కారం చేస్తున్నారు. కానీ అక్కడే రాజగుమ్మము దగ్గర ఎస్తేరు కొరకు అనేక సమయాలు ఎదురు చూస్తున్నటువంటి మొర్దెకై, తన పినతండ్రి అయిన మొర్దెకై ఈ యొక్క హామానికి వంగకయు నమస్కారము చేయకయు ఉన్నాడు. అలాంటప్పుడు రాజాజ్ఞను ఎందుకు మీరుచున్నావని మొర్దెకైన వారు అడుగుతూ ఉన్నప్పుడు, ఈ ప్రకారం ప్రతిదినము వారు అడుగుతున్నటువంటి సమయంలో అతను చెప్తున్నటువంటి మాటను మనం చూస్తే 4వ వచనంలో చూద్దాం. ఏలయనగా అతడు, నేను యూదుడను గనుక ఆ పని చేయజాలని వారితో చెప్పి. ఎందుకు ఆయన నమస్కారం చేయట్లేదు? ఎందుకు వంగట్లేదు ఒక వ్యక్తి ముందు, ఒక మనిషి ముందు అని అంటే, నేను యూదుడను కాబట్టి. యూతులు వారి యొక్క ఆచార ప్రకారముగా, వారి అలవాటు ప్రకారముగా వారు పూజించే దేవునికి తప్ప మరి ఏ మనుషునికి కూడా నమస్కారం చేయరు, సాష్టాంగ పడరు, వారి ముందు వంగి వారికి ఆ మోకాళ్ళుని నమస్కారం అనేది చేయరు. అదే విధముగా ఇక్కడ మొర్దెకై చెప్తున్నాడు, నేను యూదుడను కాబట్టి నేను వంగలో నేను నమస్కారము చేయనని. ఆ యొక్క విషయాన్ని బట్టి 5వ వచనం, మొర్దెకై వంగకయు నమస్కరింపకయున్నుడు హామాను చూచినప్పుడు బహుగా కోపగించి అతని ప్రాణము తీయడము చాలా చిన్న కార్యమని ఎంచి మొర్దెకై స్వజనులైనటువంటి యూదులందరూ కూడా ఎక్కడెక్కడ ఉన్నారో వారందరినీ కనుక్కొని వారి యొక్క వివరాలన్నీ కూడా తెలుసుకొని వారిని అందరినీ నాశనం చేయడానికి, అంటే చంపించడానికి ఒక పథకాన్ని, ఒక ప్రణాళికను హామాను చేసినట్టుగా మన వాక్య భాగంలో చూస్తాం. ఈ యొక్క 3వ అధ్యాయం అంతా కూడా. అయితే 4వ అధ్యాయంలో యొక్క విషయం ఎవరికి తెలుస్తుంది? ఎస్తేరుకు తెలుస్తుంది. తెలిసిన తర్వాత ఉపవాస ప్రార్థనలు ఉంటుండే ఆ ప్రార్థనలకి ఫలితాన్ని దేవుడు అనుగ్రహించి రాజ సన్నిధికి రాజ వస్త్రములు వేసుకుని వెళ్ళడానికి ఒక అవకాశాన్ని దేవుడు ఎస్తేరుకి ఇవ్వడం జరుగుతుంది. ఎస్తేరు వెళ్ళిన తర్వాత రాజు అడుగుతారు, నీకేం కావాలమ్మా, నీ మనం ఏంటి, నీ కోరిక ఏంటి? అప్పుడు ఎస్తేరు చెప్తుంది, విందు నేను ఒకటి చేయించబోతున్నాను, ఆ విందుకి రాజువైన మీరు అదే విధముగా హామాను మీ ఇద్దరు కూడా విందుకు రావాలి అని. అదే విధముగా ఆజ్ఞను బట్టి హామాను కూడా విందుకు వస్తాడు. జాగ్రత్తగా వినండి. వచ్చిన తర్వాత ఆ రోజు ఇంకొక కోరిక కోరుతుంది, రేపటి దినమును కూడా నేను విందు చేయిస్తున్నాను,
ఆ విందుకి రాజువైన మీరు హామాను కూడా మరలా విందుకు రావాలి, మీరు తప్పనిసరిగా రావాలి. హామానికి ఎక్కడ లేని ఆనందం, అంటే రాజుతో పాటు సమానముగా నన్ను ఒక ఉన్నతమైనటువంటి స్థానంలోనికి నేను వస్తూ ఉన్నాను కదా, రాజుగారు కూడా నన్ను అదే దృష్టితో చూస్తూ ఉన్నారు, ప్రస్తుతం రాణి అయినటువంటి ఎస్తేరు కూడా నన్ను అదే ఉద్దేశంతో చూస్తూ ఉందని ఆ సంతోషాన్ని పట్టలేక ఆనంద భరితుడై తను ఇంటికి వెళ్ళి అక్కడ 5వ అధ్యాయంలో 11వ వచనంలో 10వ వచనంలో మనం చూస్తాం. కానీ మొర్దెకై మాత్రము ఏమాత్రము కూడా తనకి వంగకుండా నమస్కారం చేయకుండా ఉన్నటువంటి ఒక చిన్న బాధ అనేది యొక్క హామానికి తన హృదయంలో బలంగా నాటుకుపోతుంది. ఆ బాధతోనే అక్కడికి వెళ్తాడు. అంత గొప్ప స్థానంలో దేవుడు రాజు రాణి ఉంచారు, కానీ మొర్దెకై మాత్రం నాకు ఏమాత్రం నమస్కారం చేయట్లేదనే హృదయంలో ఒక బాధతో ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయన చేసినటువంటి పని ఏంటంటే, చాలా మంది భర్తలకి భార్యల దగ్గర సలహా తీసుకునే అలవాటు ఉంటుంది. మీ భర్తలకు ఉందా? మీ భర్తలకు ఉందా? చాలా మంది భర్తలకి లేదని బాధపడుతున్నారా? లేదని బాధపడుతున్నారా? ఏం బాధపడద్దు. ఇక్కడికి వెళ్ళిన తర్వాత తన భార్య అయిన జెరెషును, మనం అక్కడ 11వ వచనంలో 10వ వచనంలో స్నేహితులను తన భార్య అయిన జెరెషును పిలిపించి వాళ్ళందరూ ఒక దగ్గర కూర్చోబెట్టి ఈ యొక్క హామాన్ ఏం చేస్తారంటే, తనకి అహష్వేరోషు రాజు కలిగించినటువంటి ఆ యొక్క అవకాశాన్ని బట్టి, ఉంచినటువంటి ఆ యొక్క ఉన్నత స్థానాన్ని బట్టి, గొప్ప ఐశ్వర్యమును బట్టి, తనకున్నటువంటి ఆ యొక్క పేరును బట్టి, ఆ యొక్క కీర్తి ప్రతిష్టలను బట్టి వాళ్ళ దగ్గర చెప్తూ ఉంటారు. అట్ ది సేమ్ టైం వాటితో పాటు రాణి అని ఎస్తేరు రేపటి దినమున కూడా నన్ను రాజుతో పాటుగా విందుకు తీసుకుని రమ్మని చెప్పారు, నన్ను ఆహ్వానించారు. ఈ యొక్క సంతోషం ఉంది, కానీ మొర్దెకై మాత్రము నా ముందు వంగట్లేదు, నమస్కారము చేయట్లేదు. అది మాత్రము నాకు బాధగా ఉంది. ఇంత పేరున్నా కూడా అతను నా ముందు నమస్కరించకపోవడం వలన ప్రయోజనం ఏముంది అని చెప్పి బాధపడుతూ ఉన్నాడు. బాధపడుతూ ఉన్నప్పుడు 14వ వచనం ఈ రోజు మన యొక్క వాక్య భాగం. అతని భార్య అయిన జెరెషును, నేను అది అండర్లైన్ చేసుకున్నాను. ఎవరేనండి? ఎస్తేరు గ్రంథంలో ఇంకొక స్త్రీని మనం ఈరోజు చూస్తున్నాం. ఎవరు? అతని భార్య అయిన జెరెషు. పేరు చెప్తారు, ఆమె పేరు జెరెషు. ఎవరి భార్య జెరెషు? హామాను యొక్క భార్య. హామాను భార్య అయిన జెరెషును అతని స్నేహితులందరూ హామానుతో మాట్లాడుతూ ఉన్నారు. హామానికి ఒక సలహా చెప్తున్నారు, ఒక అడ్వైజ్ ఇస్తున్నారు, ఒక సూచన ఇస్తున్నారు, తనల్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు. నిరుత్సాహంగా ఉన్నటువంటి హామానుని ఉత్సాహపరచడానికి, ఉత్తేజింప చేయడానికి, తన మనస్సును ఉల్లసింప చేయడానికి వారు ఇస్తున్నటువంటి ఒక ఆలోచన ఏమిటి అని అంటే, ఈ యొక్క హామానుని, ఈ యొక్క మొర్దెకైని నువ్వేం చేయాలంటే ఉరి తీయాలి. ఏం చేయాలి? ఉరి తీయాలి. ఎలా ఉరి తీయాలి? తను ఎక్కడో చోటుగా తీసుకెళ్లి చంపేయమని చెప్పట్లేదు. 10 మూరల ఎత్తుగల ఒక ఉరి కొయ్యను చేయించండి. ఎంతంటే 50 మూరల ఎత్తుగల ఒక ఉరి కొయ్యను చేయించి దాని మీద మొర్దెకై ఉరి తీయింపబడినట్లు రేపు నీవు రాజుతో మనవి చెయ్యి, తర్వాత నీవు సంతోషంగా విందుకు కూడా వెళ్తావు అని చెప్పారు. ఎవరు చెప్పారు? భార్య అయిన జెరెషు అతనికి ఉన్నటువంటి స్నేహితులందరూ కూడా కలిసి ఇచ్చినటువంటి సలహా. ఆ సలహా హామానికి ఎలా తోచింది? యుక్తముగా కనపడింది. అంటే అది చాలా మంచిదిగా కనపడింది. తన ఒక సమస్యలో ఉన్నాడు, ఆ యొక్క సమస్యకి పరిష్కారంగా వాళ్ళు చెప్పినటువంటి సలహా అతనికి మనసుకి ఉల్లాసాన్ని ఇచ్చే విధముగా అనిపించింది. అది యుక్తముగా అనిపించిన తర్వాత ఉరికొయ్య ఒకటి తనకి అధికారం ఉంది కదండి, నిమిషాల్లోనే 50 మూరల ఉరికొయ్యను అతను సిద్ధము చేయించాడు. సిద్ధము చేయించిన తరువాత జరిగినటువంటి విషయం ఏంటంటే, రాజుకి నిద్ర పట్టకుండా ఉన్నటువంటి సమయంలో కొన్ని పుస్తకాలు తీసుకొని రమ్మని అక్కడ ఉన్నటువంటి వారితో చదివిస్తూ ఉన్నప్పుడు, ఆ ఇంతకు ముందు జరిగినటువంటి చరిత్ర అంతా కూడా ఈ యొక్క అహష్వేరోషు రాజు వింటూ ఉంటాడు. ఆ జరుగుతున్నప్పుడు తన మీద హత్యా ప్రయత్నం జరిగింది, అది హామాను ద్వారా జరిగింది అని తెలిసినప్పుడు ఆ యొక్క హత్యా ప్రయత్నం నుంచి తప్పించబడ్డానికి ఆ విషయాన్ని రాజుకు తెలియజేసిందేమో మొర్దెకై. తప్పించే ప్రయత్నాన్ని ఎవరు చేశారు? మొర్దెకై చేశాడు. అహష్వేరోషుని చంపడానికి ఆలోచన ఎవరు చేశారు? హామాను చేశాడు. అతనికి ఒక విరోధమైనటువంటి కార్యాన్ని చేయడానికి హామాను నిలువబడ్డట్టుగా ఆ గ్రంథములో చూచి హామాన్ని పిలిపిస్తాడు రాజు. పిలిపించి, మొర్దెకై నా ప్రాణాన్ని
కాపాడడానికి చేసినటువంటి ప్రయత్నాన్ని బట్టి మొర్దెకై పేరు చెప్పకుండా ఏమంటాడంటే, ఒక వ్యక్తిని గణపరచాలి అని అంటే ఏమేం చేయాలి అని చెప్పి హామాన్ అడుగుతాడు. హామాన్ అనుకుంటాడు, రాజు దృష్టిలో ఎవరున్నారు? నేనే ఉన్నాను, కాబట్టి రాజు ఎవరిని గణపరుస్తాడు? నన్నే గణపరుస్తాడు అనుకొని గుర్రం ఒకటి తీసుకురావాలి, రాజ వస్త్రాలు ధరించాలి అని చెప్పి తన మనస్సులో తనకి ఏమైతే జరిగించుకోవాలి అనే ఆశ ఉన్నదో అవన్నీ కూడా లిస్టు రాసి రాజుకి ఇచ్చేస్తాడు. రాజుగారు ఏం చేస్తారు? నువ్వు ఏదైతే చెప్పావో అదంతా కూడా ఎవరికి చేయాలి? నువ్వు సమయం వ్యర్థము చేయకుండా వెంటనే నువ్వు మొర్దెకైకి ఈ విధముగా చేయాలి. ఆ మాట విన్నప్పుడు హామానికి ఎలా ఉంటుంది? గుండములాగా మండుచున్న అగ్నిగుండం అంటాం కదండి, అలా తన హృదయంలో తన మనసులో ఆ మంటలు చెలరేగిపోతూ ఉన్నాయి. ఆ మంటలు చెలరేగిపోతూ ఉన్నప్పుడు మళ్ళీ అందరూ పిలిపిస్తాడు. ఎవరిని? తన భార్యని, తన స్నేహితులందరినీ పిలిపించి జరిగిన విషయం అంతా కూడా చెప్తే అప్పుడు వీళ్ళకి అర్థమవుతుంది. ఒకవేళ జెరెషు వాళ్ళ స్నేహితులు ఏమంటారంటే, ఎవరి చేత నీకు అధికార నష్టము కలుగుచున్నదో ఆ మొర్దెకై మాత్రము యూదుల వంశానికి చెందినటువంటి వాడైతే నీకు తప్పకుండా కీడే జరుగుతుంది కానీ జయము కలుగదు. ఎందుకు? యూదా స్తుతి గోత్రపు సింహము. యూదుల పక్షముగా దేవుడు వాదిస్తూ ఉన్నాడు. అనేక మంది ప్రాణ రక్షణ కొరకు మొర్దెకై ప్రయాసపడుతూ ఉన్నాడు. కానీ ఈమె ఆలోచన ఏంటి? అప్పుడు అర్థమైంది ఈమెకి, ఆ మొర్దెకై అనే వ్యక్తి యూదుల వంశానికి చెందినటువంటి వ్యక్తి అయితే నీకు మాత్రం ఎలాంటి జయము కలగదు. కానీ ముందు ఆలోచన ఇచ్చింది ఎవరు? తనే ఆలోచన ఇచ్చింది. ఒకవేళ జెరెషు తన స్నేహితులు ఆలోచన చెప్పకుండా ఉంటే హామాని యొక్క పరిస్థితి ఎలా ఉండేదో తెలియదు. ఈ జరిగినటువంటి కార్యాన్ని బట్టి రాజు అక్కడ ఉన్నటువంటి రాజ్య సభలో మాట్లాడుతూ ఉన్నప్పుడు హామాన్ని ఉరి తీయించాలి, హామానికి మరణదండన వేయాలి, అతని ప్రాణం తీయించాలి అని చెప్పి శిక్ష రాజుగారు వేద్దామని అనుకుంటున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి విని లోపలికి వచ్చి ఒక ఆలోచన చెప్తాడు, ఒక సలహా చెప్తాడు, ఒకటి గుర్తు చేస్తాడు. ఏంటి అని అంటే, ఒక ఉరికొయ్య సిద్ధము చేయించబడింది. ఎక్కడుంది అది? ఎక్కడుంది అది? ఎక్కడో లేదు, హామాని ఇంట్లోనే ఉంది. ఎక్కడుంది? హామాను ఇంటిలోనే ఉంది. తన ప్రాణానికి నష్టము కలుగు చేసేది ఎక్కడుంది? తన ఇంటిలోనే ఉంది. తను ఏదైతే ఆలోచించాడో, తన శత్రువు పట్ల ఏదైతే చేయాలి అని నిశ్చయించుకున్నాడో అది తనకే ఉరిగా వచ్చినట్లుగా మనం వాక్యంలో చూస్తాం. ఒక ఉరికొయ్య సిద్ధము చేయించే హామాని ఇంటి ఆవరణంలోనే ఉన్నది అని ఆ వ్యక్తి చెప్పినటువంటి సందేశాన్ని బట్టి వెంటనే రాజుగారు ఆజ్ఞ ఇవ్వగానే హామానుని తాను ఏర్పాటు చేసినటువంటి, తాను తయారు చేయించినటువంటి ఆ యొక్క 50 మూరల ఎత్తున్నటువంటి ఉరికొయ్య మీద హామానుని మరణ శిక్షకు అప్పగించినట్లుగా, ఉరి తీయించినట్లుగా మనం అక్కడ వాక్యాన్ని చూస్తాం. జెరెషును గురించి ఆలోచించినప్పుడు తనకి అంతస్తుంది, అధికారం ఉంది. కానీ ఆమె ఆలోచన ఎలా ఉందండి? ఆమె మనసు ఎలా ఉంది? భర్త ఏదో తన హృదయంలో ఉన్నటువంటి ఒక బాధను పంచుకోవడానికి వచ్చినప్పుడు ఆ మొర్దెకైని అతనికి మరణము కావాలి, మరణ శిక్ష అతనికి వేయాలి, అప్పుడు నీవు సంతోషంగా ఉంటావని ఒక ఇచ్చిన చెడు ఆలోచన. తన మనసులో దుష్ట ఆలోచన ఉంది. ఆ దుష్ట మనస్తత్వాన్ని బట్టి ఆమె ఏం మాట్లాడుతుంది? దుష్ట మాటలు మాట్లాడుతుంది. ఆ మాటల ద్వారా ఆమె మార్గం ఎక్కడికి వెళ్ళిందో నేను మీకు తెలియచేయడానికి ఈ రోజు ఇష్టపడుతూ ఉన్నాను. 7వ అధ్యాయం 10వ వచనంలో చూసినట్లయితే, కాగా హామాను మొర్దెకైకి సిద్ధము చేసిన ఉరికొయ్య మీద వారు అతనినే ఉరి తీసిరి. అప్పుడు రాజు యొక్క ఆగ్రహము చల్లారెను. అహష్వేరోషు రాజు యొక్క ఆగ్రహము, ఉద్రేకము చల్లారినట్లుగా మనము చూస్తాం. తన భర్తను కోల్పోయి, తన భర్తకు ఒక అవివేకమైనటువంటి, ఒక పనికిరానటువంటి, ఒక నీచమైనటువంటి ఆలోచన ఎవరిచ్చారండి? జెరెషు ఇచ్చింది. ఈ రోజుల్లో కూడా క్రైస్తవ విశ్వాసులుగా కానీ, క్రైస్తవ విశ్వాసులని కదా, ఏ స్త్రీలైనా కూడా భర్త మన దగ్గరికి వచ్చి ఏదైనా సలహా అడిగినప్పుడు మనం చెప్పే మాటలు ఏంటి? వారిని వేరే దేవునికి విరోధమైనటువంటి మార్గంలో నడిపించడానికి మనము సహాయం చేస్తున్నామా? అతని స్నేహితులందరితో పాటు జెరెషు కూడా వారు చెప్పినటువంటి మాటను ఏకీభవించింది. ఏం చేసిందండి? ఏకీభవించింది. ఒకవేళ తన స్నేహితులు ఇలా ఆలోచన చెప్పినప్పుడు అది సరికాదు, నువ్వు అలా చేయకూడదు అని చెప్పుంటే తన భర్త యొక్క ప్రాణాన్ని రక్షించుకున్నదేమో. అంత మాత్రమే కాకుండా యూదులను చంపడానికి ప్రణాళిక సిద్ధపరిచి ఉండగా
ఆ యొక్క ప్రణాళిక రాజుగారి ద్వారానే ఎస్తేరు ద్వారా మరలా అది తిరగరాయడం జరిగింది. ఏమైందంటే హామానికి సంబంధించినటువంటి వారందరూ కూడా చంపబడినట్లుగా ఆ యొక్క శాసనం అనేది తయారు చేయించబడింది. 9వ అధ్యాయంలో మనం 7, 8, 9, 10 వచనాలు అక్కడ చూసినట్లయితే, హమ్మెదాతా కుమారుడు యూదులకు శత్రువు హామాను యొక్క 10 మంది కుమారులు. ఎంతమంది పిల్లలు అంటే 10 మంది ఎవరికైనా ఉన్నారు ఇక్కడ? ఎవరికన్నా 10 మంది పిల్లలు ఉన్నారా? మన ఇంట్లో ఒక కుమారుడు చనిపోతే ఎంత బాధ అండి, ఎంత బాధ. పైకి కొంచెం విశ్వాసంలో ఉన్నట్టు మాట్లాడినా కూడా హృదయం తరుక్కుపోతూ ఉంటుంది కదండి. 10 మంది కుమారులు ఒక్కరోజే మరణించారంట. 10 మంది కుమారులు ఒక్కరోజే మరణించారంట. జెరెషు ఆ యొక్క ఆలోచనలతో ఏకీభవించకుండా ఉంటే తన భర్త మరణించేవాడా? తన పిల్లలు మరణించేవారా? తన భర్తతో పాటు 10 మంది పిల్లలు, 11 మందిని చంపుకున్న స్త్రీగా జెరెషుని మనం ఇక్కడ వాక్య భాగంలో చూస్తూ ఉన్నాం. తను భౌతికంగా 11 మంది వ్యక్తులను తన కుటుంబంలో పోగొట్టుకుంది. నీవు నేను విశ్వాసురాలుగా ఉంటూ, దేవుని బిడలముగా ఉంటూ, పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ, పాటలు పాడుతూ, వాక్యాన్ని వింటూ, దేవుని పనిలో సహకరిస్తూ, దేవుడు మనకిచ్చినటువంటి కుటుంబస్తులను ఎంతమందిని మనము దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళనీయకుండా అడ్డుపడుతున్నాం, లేదంటే నరకానికి వెళ్లే దిశగా వారిని ప్రోత్సహిస్తూ ఉన్నామా? నేనేం చేయట్లేదండి, వారిని సినిమాలకు వెళ్ళమనట్లేదు, దొంగతనం చేయమనట్లేదు, అది చేయొద్దు అని చెప్తున్నావు, పర్లేదు, బానే ఉంది. కానీ దేవుని సన్నిధికి వారు నడిచే విధంగా ఏమైనా ప్రయత్నాలు చేస్తూ ఉన్నావా? ఏమైనా బాధ్యత కలిగినటువంటి స్త్రీగా నువ్వు ఉంటూ ఉన్నావా? యెషయా గ్రంథము 47వ అధ్యాయము 8, 9 వచనాల్లో మనం ఒక మాట చూద్దాం. యెషయా గ్రంథము 47వ అధ్యాయము 7, 8, 9 వచనాలు, పేజీ నెంబర్ 609. నేను సర్వదా దొరసానిన ఎందువని నీవనుకొని వీటిని ఆలోచింపకపోతివి, వాటి ఫలమేమవున మనస్సునకు తెచ్చుకొనకపోతివి. జాగ్రత్తగా వినండి. కాబట్టి సుఖాసక్తురాలనై నిర్భయముగా నివసించుచు నేనే ఉన్నాను, నేను తప్ప మరి ఎవరినూ లేరు, నేను విధవరాలనే కూర్చుండను, పుత్రశోకము నేను చూడనని అనుకొనుచున్నదానా, ఈ మాటను వినుము. నేను, నా భర్త, నా పిల్లలు, నా కుటుంబంలో ఉన్నటువంటి వారందరూ మేము చర్చికి వస్తున్నాం కాబట్టి ఎప్పుడు మరణించినా కూడా దేవుని సన్నిధికి వెళ్ళిపోతాం. పరలోకానికి మేము ఎక్కడ ఆగకుండా వెళ్ళిపోతాం. నాకే కీడు సంభవించదు, నేను ఏది అనుకుంటే అది జరుగుతుంది, నేను సుఖంగా ఉంటున్నాను, సంతోషంగా ఉంటున్నాను అని అనుకొనుచున్నదానా, ఒక్క దినములోగా, ఒక్క నిమిషమున పుత్ర శోకమును వైధవ్యమును ఈ రెండు నీకు సంభవించును. ఏమి చేసినా కూడా వారి యొక్క ప్రాణాలను నరకానికి వెళ్లకుండా నీవు కాపాడలేవు. నిర్లక్ష్య స్వభావముతో ఉంటే, అనాలోచనగా ఉంటే, నీ మనసు సరి అయినటువంటి స్థితిలో లేకపోతే, సరి అయినటువంటి దిశలో నీ మనసు ఆలోచించకుండా, నీ మనసు అపవాదికి అనుకూలముగా ఆలోచనలతో, అనేక మంది మీద కోపముతో, పగతో, ద్వేషముతో, కలహముతో మన మనస్సు నిండా, హృదయం నిండా నింపుకొని, హృదయము నిండి ఉండు దానిని బట్టి నోరు మాట్లాడును కదా. తన మనసులో ఏదైతే ఆలోచన ఉందో తన నోటి ద్వారా అవే మాటలు మాట్లాడింది. ఆమె మార్గం ఎక్కడికి తీసుకుని వెళ్ళింది? వైధవ్యాన్ని పొందుకుంది, పుత్ర శోకాన్ని పొందుకుంది. ఈ రోజు నీ మనసులో నీవు చేస్తున్న ఆలోచన బట్టి, నీ నోటి ద్వారా ఎలాంటి మాటలు మాట్లాడుతున్నావు, ఆ మాటలను బట్టి నీవు ఏ మార్గంలోనికి వెళ్తూ ఉన్నావు, ఏ మార్గంలోనికి వెళ్తావు అనే విషయాన్ని ఆలోచించాలి. దేవుని బిడలముగా నిన్ను ద్వేషించేవారు అనేక మంది ఉండొచ్చు, కానీ నీవు ద్వేషించేవారు ఒక్కరు కూడా ఉండకూడదు. దేవుని కొందనాలు ఆలోచిద్దామా? జాగ్రత్తగా. నిన్ను ద్వేషించేవారు అనేక మంది ఉండొచ్చు, కానీ నీవు ద్వేషించేవారు ఎవరు ఉండకూడదు. దేవుని సన్నిధికి వస్తాం, మందిరానికి వస్తాం, అనేక ప్రార్థనలో ఉంటాం, అనేక రకాల పనులు చేస్తాం, కానీ ప్రక్క వారితో పైకి మాట్లాడటం, కానీ హృదయములో వారితో సమాధానాన్ని మనము కలిగి ఉండము. ఈరోజు ఆలోచన చేయండి. ప్రక్కనున్నటువంటి విశ్వాసులతో, ప్రక్కనున్నటువంటి ఇంటి వారితో, నీ సమాజంలో, నువ్వు పనిచేస్తున్నటువంటి స్థలములో పైకి బాగానే మాట్లాడుతూ మనస్సులో, హృదయములో వారి మీద ద్వేషము ఏమైనా కలిగి ఉన్నావేమో. అది నీవు తీసివేయకపోతే నీ కుటుంబం భయంకరమైనటువంటి స్థితిలోనికి వెళ్ళబోతుంది. ఉన్నటువంటి కోపాన్ని బట్టి మనము పాపము చేయకుండా జాగ్రత్త పడాలట. ఏం చేయాలి? కోపపడుడి కానీ పాపము చేయకుడి.
ఆ కోపం అలానే మనము స్థిరంగా మన హృదయంలో నాటబడితే అది పాపముగా మారుతుంది. నీ హృదయంలో ఎవరి మీదనైనా కోపం ఉంటే, నీ ప్రక్కన ఉన్నటువంటి సహోదరుని నువ్వు హృదయపూర్వకంగా ప్రేమించలేకపోతే, పైకి మాట్లాడుతూ వారితో సమాధానముగా ఉన్నామని నటిస్తూ ఉంటే, వేషధారణ జీవితాన్ని మనము కలిగి ఉంటే, ఈ రోజు దాన్ని మనము తీసుకొని వేసుకోవాలి. లేకపోతే 11 మందిని చంపుకున్నటువంటి స్త్రీ అయిన జెరుషులాగా ఆ యొక్క స్థలములో ఆ యొక్క స్థితిలోనే ఉండబోతున్నామేమో జ్ఞాపకం చేసుకో. ప్రతి ఒక్కరూ కూడా ఆ యొక్క శరీరంలో నుంచి ప్రాణాన్ని విడిచిపెట్టవలసిందే. ఈ శరీరంలో ఉన్నటువంటి ప్రాణం పోయిన తర్వాత ఆ ఆత్మ దేవుని సన్నిధికి వెళ్తుందా, వెళ్ళదా అనే ఆలోచన కలిగి ఉండాలి. దేవునికి ఎందుకు కుటుంబాన్ని ఇచ్చాడు? ఎందుకు ఆ స్థానంలో ఒక తల్లిగా, ఒక అక్కగా, ఒక చెల్లిగా, ఒక వదినిగా, ఒక కూతురుగా, కోడలుగా, భార్యగా ఎందుకు నీకు ఆ స్థానాన్ని ఇచ్చాడంటే, ఆ స్థానముతో పాటు బాధ్యతను నీవు కలిగి ఉండాలి. గట్టిగా దేవునికి వందనాలు చెల్లిద్దామా? ఆ యొక్క బాధ్యత లేకుండా మనము జీవిస్తున్నామా? బాధ్యతను విస్మరించామా? బాధ్యతను నిర్లక్ష్యం చేస్తూ ఉన్నామా? ఏదో పట్టుదల కొరకు నా మాటే నెగ్గాలి, నా మాటే చెల్లాలి, మందిరంలో అయినా, ఇంట్లో అయినా, ఎక్కడైనా, భర్త దగ్గర ఎక్కడైనా నా మాట నెగ్గాలి. ఆ తాపత్రయముతో అనేక రకాల కుటుంబంలో గల్లిబిల్లి పరిస్థితులకు నేను కారణమవుతున్నామా? కోపంలో ఏం మాట్లాడతామో తెలియదు, కోపంలో ఏం చేస్తామో తెలియదు, పిల్లల్ని ఎలా తిడతామో తెలియదు. నీకు ఇచ్చినటువంటి భర్తని, పిల్లల్ని, నీకు ఇచ్చినటువంటి కుటుంబాన్ని దేవుని రాజ్యానికి చేర్చగలిగే ఆ స్థానంలో దేవుణ్ణి నిలిచినప్పుడు ఆ బాధ్యత నీవెక్కడ కోల్పోతూ ఉన్నావు? నీ మనసులో ఉన్న దుష్ట ఆలోచనల ద్వారా కోల్పోతూ ఉన్నావా? వాటిని బట్టి మాట్లాడే మాటల ద్వారా నువ్వు కోల్పోతూ ఉన్నావా? ఈ లోకంలో ఆస్తి ఎంతైనా సంపాదించుకోవచ్చు. స్త్రీ యొక్క తెలివిని బట్టి, స్త్రీ యొక్క ఆలోచన బట్టి, తనకున్న జ్ఞానాన్ని బట్టి ఎన్ని బిల్డింగ్లైనా కట్టొచ్చు, ఎన్ని ప్యాలెస్లైనా కట్టొచ్చు, ఎన్ని అంతస్తులైనా కట్టొచ్చు. కానీ కుటుంబాన్ని కట్టుకోలేకపోతే అది దౌర్భాగ్యమైనటువంటి స్థితి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆ జెరెషుకున్నటువంటి స్థితి, ఆ జెరెషు వచ్చినటువంటి స్థితి నీకు రాకముందే ఈరోజు జెరెషు వల్ల నేను ఉండకుండానట్లుగా నా ఆలోచన, నా యొక్క మనస్సును నేను మార్చుకుంటాను ప్రభా అని చెప్పి దేవుణ్ణి అడగడానికి మనము ఇష్టపడుతూ ఉన్నామా? గుర్తుపెట్టుకోండి, నేను 2 చేతులు జోడించి మీకు ఒక విన్నపం చేస్తూ ఉన్నాను. ఒక తల్లిగా, ఒక సహోదరిగా, అక్కగా, చెల్లిగా. ఏంటి అని అంటే, ప్రతిరోజు కుటుంబానికి సమయాన్ని ఇవ్వండి. ఎందుకు అని అంటే, ఆడుకోవడానికి కాదు, ఇంకేదో ఆడుకోవడానికి కాదు, ఇంకేదో చేయడానికి కాదు, కుటుంబ ప్రార్థన చేసుకోవడానికి. మీరు ఎంతమంది కుటుంబ ప్రార్థన అనే మంచి అలవాటును కలిగి ఉన్నారో లేదో నాకు తెలియదు. లేకపోతే ఈ రోజు నుంచి ప్రతి దినము కూడా కుటుంబ ప్రార్థన కలిగి ఉండడం నేర్చుకోండి. ఆ క్రమమైనటువంటి భక్తి క్రమము మీ బిడ్డల్లో క్రమమైనటువంటి స్థితిలో పెంచడానికి దోహదపడుతుంది. ఆ క్రమమైనటువంటి భక్తి మీ యొక్క కుటుంబాన్ని దేవుని సన్నిధికి దగ్గరగా తీసుకుని వెళుతుంది. ఆ క్రమమైనటువంటి భక్తి అలవాటు, ఆ కుటుంబ ప్రార్థన చేయడం ద్వారా కుటుంబంలో ఉన్న అపవాది క్రియలు దూరంగా వెళ్ళిపోతాయి. గట్టిగా దేవునికి వందనాలు చెల్లిద్దామా? నీ యొక్క ఆత్మీయ స్థితి బలపరచబడుతుంది, ఆత్మీయ ఎదుగుదలకు దోహదపడుతుంది. ఒక పాట పాడుకొని, కొంచెం వాక్యం చదువుకొని, కొంచెం ప్రార్థన చేసుకొని నీ పిల్లలకి ప్రార్థన చేయడం నేర్పించాలి. కుటుంబ ప్రార్థన లేనటువంటి గృహము అపవాది నిలయం అవుతుంది. జ్ఞాపకం చేసుకుని అనేక రకాల దేవునికి విరోధమైనటువంటి కుటుంబాలు విచ్చలవిడిగా తయారవడానికి, కుటుంబాలు విడిపోవడానికి కారణాలు ఏంటి అంటే, ఆ స్థలములో సమాధానం లేక. ఏం లేకండి? సమాధానం లేక. మనసులో వచ్చే గల్లిబిల్లి ఆలోచనలను బట్టి, కోపంలో మనం మాట్లాడే మాటలను బట్టి నీ యొక్క మార్గం అనేది నిర్ణయించబడుతుంది. జ్ఞాపకం చేసుకుందాం. ఎంతైనా మనం సంపాదించవచ్చు, కానీ కుటుంబాన్ని నీవు సంపాదించుకోలేకపోతే నీకున్నటువంటి తెలివి, జ్ఞానం అన్ని కూడా వ్యర్థమే అని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నీ యొక్క ఆలోచనలు, నీ యొక్క మాటలు నీ యొక్క కుటుంబం మీద ప్రభావం చూపుతాయి. జ్ఞాపకం చేసుకుందాం. ఈమె ఎవరండి? జెరెషు ఎవరు? దేవుని గురించి తెలిసిన స్త్రీనా? ఆ యొక్క ప్రాంతాల్లోనే ఉంటుంది, ఆ యొక్క పరిసర ప్రాంతాల్లోనే ఉంటుంది. కానీ దేవుని గురించి తెలిసిన స్త్రీనా? వాక్యాన్ని మీ వల్ల ఎక్కువగా నేర్చుకున్న స్త్రీనా? వాక్యాన్ని పట్టించినటువంటి స్త్రీనా? కాదు. ఈరోజు వాక్యాన్ని తెలిసి, వాక్యాన్ని పఠిస్తూ, వాక్యం వింటూ
పాటలు పాడుతూ ఆరాధన చేస్తూ అనేక రకాలుగా దేవునిలో ముందంజలో ఉన్నాము అని మనం అనుకుంటున్నామేమో. ఇప్పుడు దేవుని యొక్క రాకడ వస్తే, దేవుడు తన దూతల పరివారముతో వస్తే నేను ఎత్తబడతాను అని చెప్పి అనుకుంటున్నావేమో. పరిశీలన చేసుకుందాం. ఇంకొక స్త్రీని మనము చూద్దాము. మత్తయి సువార్త 27వ అధ్యాయము 19వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 19వ వచనంలో ఇక్కడ మనం ఒక స్త్రీని చూస్తాం. ఎవరు చెప్తారా? ఆమెకు కూడా పేరు లేదు. ఇప్పుడు మనం చదువుకున్న అమ్మ అనే భార్యకి జెరెషు అనే పేరు ఉంది. మత్తయి సువార్త 27వ అధ్యాయము 19వ వచనంలో పిలాతు భార్య అని మనం ఇక్కడ చూస్తాం. ఎవరిని చూస్తామండి? పిలాతు భార్య. ఈమెకు కూడా అధికారం ఉంది, అంతస్తుంది. జెరెషుని చూసాం, ఆమెకు కూడా అధికారం ఉంది. తన భర్తను బట్టి అధికారం ఉంది, అంతస్తు ఉంది. ఇక్కడ పిలాతు భార్యను చూస్తున్నాం. పిలాతును బట్టి ఆమెకు అధికారం ఉంది, అంతస్తు ఉంది. ఈ యొక్క పిలాతు భార్య యేసుక్రీస్తు ప్రభు వారిని సిలువ వేయడానికి పిలాతు దగ్గరికి తీర్పు కొరకు తీసుకుని వచ్చినప్పుడు, ఆ యొక్క తీర్పులో, ఆ యొక్క సభలో పిలాతు కూర్చొని ఉన్నప్పుడు పిలాతు భార్య ధైర్యం చేసి ఆయన దగ్గరికి వచ్చి ఒక మాట చెప్తుంది. ఆ మాట నేను చదవడానికి ఇష్టపడుతున్నాను. 19వ వచనం. అతడు న్యాయపీఠము మీద కూర్చుండి ఉన్నప్పుడు, ఎక్కడున్నాడండి? న్యాయపీఠం మీద కూర్చుండి ఉన్నప్పుడు అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు. గట్టిగా దేవుని వందనాలు చెప్దామా. జెరెషు తన భర్తకు చెప్పినటువంటి మాటలేంటి? ఇక్కడ పిలాతు భార్య పిలాతుకు చెప్తున్నటువంటి మాటలేంటి? నీవు నేను చెప్తున్నటువంటి మాటలేంటి? ఆ నీతిమంతుని జోలికి నీవు పోవద్దు. మొర్దెకై ఎలాంటి పాపం చేశాడు? ఎలాంటి దుష్టక్రియలు చేశాడు? ఎలాంటి దౌర్భాగ్యపు నీచమైన పనులు చేశాడు? ఏమీ చేయలేదు. అయినా కూడా అతన్ని చంపించడానికి ఆలోచనతో ఏకీభవించింది హామాను భార్య అయిన జెరెషు. ఇక్కడ పిలాతు ఎక్కడ ఒక మాట పొరపాటుగా మాట్లాడతాడేమో అని చెప్పి పిలాతు భార్య ధైర్యము చేసి, సాహసము చేసి న్యాయపీఠము మీద కూర్చుండి ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి ఆ నీతిమంతుని జోలికి పోవద్దు. ఎందుకు ఆ మాట ధైర్యంగా చెప్పగలుగుతుంది అని అంటే, ఈ ప్రొద్దు ఆయనను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడుతున్నని అతని యొద్దకు వర్తమానము పంపెను. ఎంత ధైర్యంగా వర్తమానం, ఒక వార్తని తన భర్త దగ్గరికి పంపిస్తూ ఉంది. ఆ నీతిమంతుని జోలికి పోవద్దు. కారణం ఏంటి అని అంటే, నేను ఈ ప్రొద్దు ఆయన గురించి కలలో మిక్కిలి నేను బాధపడ్డాను అంటే, ఆమె కలలో యేసుక్రీస్తు ప్రభు వారిని సిలువ శిక్షకు ఎలా అయినా అప్పగించాలి. ఆ సిలువ కార్యం ఎవరి ద్వారా అయినా జరగాలి. కానీ అది ఎవరి ద్వారా జరుగుతుందో వానికి శ్రమ అని చెప్పి కూడా పరిశుద్ధ గ్రంథంలో ఉంది. అది పిలాతు ద్వారా జరగకుండానట్లుగా, ఆ యొక్క అపరాధము, ఆ యొక్క దోషము పిలాతు మీద, తన కుటుంబం మీద ఉండకుండానట్లుగా తనలో మిక్కిలి బాధపడిందంట పిలాతు భార్య. ఏదైతే తన హృదయంలో ఆలోచన రూపంలో తన మనసులో కలిగి ఉందో ఆ యొక్క ఆలోచనని నోటి మాట ద్వారా వ్యక్తపరిచింది. జ్ఞాపకం చేసుకోండి, కొన్నిసార్లు ఇలా చెప్దామని అనుకుంటాం, కానీ ఆ సమయంలో మనము ధైర్యం చెప్పలేము. ఆ సమయం దాటిపోయిన తర్వాత నువ్వు చెప్పాలనుకున్నా కానీ ప్రయోజనం ఉండదు. జాగ్రత్త. ఏ సమయానికి సమయోచితమైనటువంటి జ్ఞానము కావాలంటే, ఎలాంటి జ్ఞానము కావాలంటే స్త్రీకి? సమయోచితమైనటువంటి జ్ఞానము. తప్పులని కప్పిపెట్టే జ్ఞానము కాదండి. తప్పులని కప్పిపెట్టే జ్ఞానము కాదు. స్త్రీలు ఎక్కువగా ఎక్కడన్నా ఏదైనా జరిగిందంటే దాన్ని కప్పడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తారు. ఈజీగా చేయొచ్చు కదండి, అవునా కదా? మనం చేసే పని మనం చెప్దాం, అవునా కదా? ఏదైనా తప్పు, ఏదైనా ఒక నేరం జరిగిందంటే దాన్ని ఈజీగా మనము కనబడకుండా మరుగు చేయొచ్చు. కానీ ఇక్కడ పిలాతు భార్య ఏం చేస్తుందంటే, సమయానికి తగినట్లుగా ఆ యొక్క సందర్భంలో తను ఏమైతే చేయాలో దాన్ని సాహసముగా వర్తమానం రూపంలో అక్కడికి వార్తను పంపించింది. ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, నేను ఈ పొద్దు కలలో మిక్కిలి ఆయన గురించి నేను బాధపడ్డాను. ఒక వాక్యాన్ని చూద్దాము. యోబు గ్రంథము 2వ అధ్యాయము, యోబు గ్రంథము 33వ అధ్యాయము. దయచేసి పరిశుద్ధ గ్రంథం ఉన్నటువంటి వారందరూ తీద్దామా? యోబు గ్రంథము 33వ అధ్యాయము 14వ వచనం. దేవుడు ఒక్క మారే పలుకును, 2 మారులు పలుకును, అయితే మనుషులు అది కనిపెట్టరు. దేవుడు ఎన్నిసార్లు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నారండి. ఉదయం కూడా దైవజనులు చెప్తూ ఉన్నారు, ఒక
సత్యమైనటువంటి ఒక వాక్కును తెలియచేయడానికి, ఒక విషయాన్ని ప్రజల హృదయాల్లోనికి తీసుకొని రావడానికి దేవుడు తన వాక్కు, ఇది నేనే మాట్లాడుతున్నాను, దావీదు ద్వారా మాట్లాడుతున్నాను అని చెప్పి 7 సార్లు పలికినటువంటి మాటనే నొక్కి ఒక్కనిస్తూ చెప్తూ ఉన్నారు. దేవుడు ఒక్క మారే పలుకును, 2 మార్లు పలుకును, అయితే మనుషులు అది కనిపెట్టారు. కింద చూద్దాం. మంచము మీద కొనుక్కు సమయమున గాఢ నిద్ర పట్టునప్పుడు, నిద్రపోయేటప్పుడు కూడా మనము దేవుని గురించి ధ్యానము చేయాలి. నాతో ఏం మాట్లాడతారో దేవుడు నా కుటుంబాన్ని కట్టుకోవడానికి, పనులన్నీ అయిపోయిన తర్వాత నిద్రపోయేటప్పుడు ఈ రోజు వాళ్ళతో నేను గొడవ పెట్టుకున్నా, రేపటి నుంచి వాళ్ళతో మాట్లాడకుండా ఉండడానికి ఏం చేయాలి, వాళ్ళు ఇలా అడిగితే నేను ఇంకేం చెప్పాలి అని ఆలోచన చేస్తాం. ఆ యొక్క కునుకు సమయంలో అంటే గాఢ నిద్ర పట్టినప్పుడు కలలో, రాత్రి కలుగు స్వప్నములలో 16 చూద్దాం. నరులు గర్విష్ఠులు కాకుండా చేయనట్లు, మనము గర్విష్ఠులు కాకుండా ఉండడానికట తాము తలచిన కార్యము వారు మానుకొన చేయనట్లు, మనం ఏదైతే ఒక అపకారము చేద్దామని, ఒక దుష్ట కార్యము చేద్దామని మన మనసులో మనం ఆలోచన చేస్తామో అది చేయకుండా ఉండడానికట గోతికి పోకుండా వారిని కాపాడినట్లు, ఊపిలో మన ప్రాణము దిగిపోకుండా, గోతులోని పోవడం అంటే ఏంటండి, గోతులోనికి నీ ప్రాణం నా ప్రాణం పోకుండా కాపాడినట్లు, కత్తి వల్ల నశింపకుండా వారి ప్రాణమును తప్పించినట్లు ఆయన వారి చెవులను తెరవ చేయును. గట్టిగా దేవునికి వందనాలు చెల్లిద్దామా. నిద్రపోయేటప్పుడు అంట, గాఢ నిద్ర పట్టు సమయంలో ఎలా ఉంటుందట, వారి పాడైపోకుండా, నశించిపోకుండా, వారి కత్తి ద్వారా వారి యొక్క ప్రాణము కోల్పోకుండా వారి చెవులను తెరవ చేయును, వారి కొరకు ఉపదేశము సిద్ధపరచును. పిలాతు భార్య గాఢ నిద్ర సమయంలో కూడా యేసుక్రీస్తు ప్రభు వారికి సంభవింపబోవు దాన్ని గూర్చి ఆమె యొక్క హృదయం అంతా కలవరము చెందుతా ఉంది. ఆ రోజులో జరుగుతున్నటువంటి కార్యాలను బట్టి, వరుసగా యేసుక్రీస్తు ప్రభు వారి పట్ల జరుగుతున్న కార్యాలను బట్టి, అతన్ని పట్టుకోవడానికి, చంపడానికి, సంహరించాలని చూస్తున్నటువంటి విషయాలను బట్టి, ఆ సందర్భాలన్నిటిని బట్టి ఆమె హృదయం కలవరము చెందుతూ ఉంది. నిద్ర సమయంలో కూడా ఆలోచన చేస్తూ ఉంది. కానీ ఆమె కుటుంబము నశించిపోకున్నట్లుగా ఆమె హృదయాన్ని దేవుడు సిద్ధపరిచాడు. ఎలా సిద్ధపరిచాడు? ఉపదేశముతో నింపాడు. దేంతో నింపాడు? ఉపదేశముతో నింపాడు. పగలు మెలకుగా ఉన్నప్పుడు, మన శరీరంలో అన్ని అవయవాలు చక్కగా పనిచేస్తూ ఉన్నప్పుడు, మతి స్థిమితము కోల్పోకుండా మంచి జ్ఞానమున్న స్థితిలో ఉన్నప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని వింటుంటేనే ఆ యొక్క వాక్యం మనకు బోధకెక్కట్లేదు, మన చెవులకు ఎక్కట్లేదు, మన హృదయానికి గోచరము కావట్లేదు. అలాంటిది పిలాతు భార్య కలలో, స్వప్నములో అతను గూర్చి మిక్కిలి బాధపడి తన కుటుంబము నశించిపోకున్నట్లుగా ఆమె చెవిని తెరిచింది, ఆమె ఉపదేశము పొందింది. ఏదైతే ఆమె గ్రహించిందో తన మనసులో, మాట ద్వారా దాన్ని సమయోచిత జ్ఞానము కలిగి పిలాతుకి వర్తమానం పంపించింది. దాని ద్వారా జరిగినటువంటి రిజల్ట్ ఏంటంటే మత్తయి సువార్తలోనే చూద్దాం మనం. ఇందాక జెరషు ఏమైతే కోల్పోయిందో చూసాం మనము, అదే మత్తయి సువార్తలో కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే 27వ అధ్యాయము 24వ వచనాన్ని చూద్దాం. 27వ అధ్యాయము 24వ వచనాన్ని చూసినట్లయితే, పిలాతు అల్లరి ఎక్కువగుచున్నదే గాని తన వలన ప్రయోజనమేమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకుని జనసమూహం ఎదుట చేతులు కడుక్కొని, ఏం చేశాడండి? నీళ్లు తీసుకుని చేతులు కడుగుకొని, ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని, మీరే చూచుకొనుడని చెప్పాను. అందుకు ప్రజలందరూ వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండునుగాక అన్నది. ఈ దోషం ఎవరి మీదకి వెళ్ళింది? పిలాతు కుటుంబము తప్పించబడింది. ఎందుకు తప్పించబడింది? ఇంకొంచెం సమయం అయ్యుంటే పిలాతు తన నోటి ద్వారా ఏమి తీర్పు ఇచ్చేవాడో. పిలాతు భార్య కానీ ఆ సమయానికి సమయోచితమైన జ్ఞానము కలిగి ఏ ఉపదేశాన్ని తన మనసులో గ్రహించిందో అది తన మాటల ద్వారా వర్తమానం అక్కడికి పంపించకుండా ఉంటే ఏమి జరిగేదో. ఆమె అలా చేయడం ద్వారా తన కుటుంబము నిరపరాధులుగా ఎంచబడ్డారు. గట్టిగా దేవునికి వందనాలు చెల్లిద్దామా. తన కుటుంబము నిరపరాధులుగా ఎంచబడ్డారు. ఇక్కడ పిలాతు చేసిన ఒక కార్యాన్ని మనం ఆలోచన చేసినట్లయితే, ఏం చేశారండి? పిలాతు నీళ్లు తీసుకొని తన చేతులు కడుక్కుంది. కీర్తనల గ్రంథంలో మనం చూసినట్లయితే, కీర్తనల గ్రంథము 26వ అధ్యాయము
6వ వచనంలో మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథము 26వ అధ్యాయము 6వ వచనం చూసినట్లయితే, నిర్దోషినని నేను చేతులు కడుగుకొందును. ఎందుకు చేతులు కడుక్కోవడం? అది దేనికి సూచనగా ఉంది అని అంటే, దీనికి మాకు ఏమి సంబంధం లేదు. ఈ విషయంలో ఇప్పుడు జరిగినటువంటి ఈ యొక్క కార్యములో మేము నిరపరాధులము, మేము నిర్దోషులము, మా మీద ఏ దోషము ఏ అపరాధము ఉండకుండాను గాక అని చెప్పడానికి నీళ్లు తీసుకొని చేతులు కడుక్కున్నారు. నిర్దోషులని నా చేతులు నేను కడుక్కుందును. పాత నిబంధన కాలంలో నుంచి కూడా మనం ఈ యొక్క ఆచారాన్ని మనము చూస్తూ వస్తాం. ద్వితీయోపదేశకాండము 21వ అధ్యాయంలో మనము చూసినట్లయితే 1 నుంచి 9 వచనాల వరకు మనము చదివినట్లయితే అక్కడ జరిగినటువంటి ఒక సందర్భాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. మోషేకి దేవుడు అనేక రకాల కట్టడలు, శాసనలు, ఆజ్ఞలు చెప్తూ ఉంటారు. ఇలా చేయాలి, ఇలా చేయాలని ధర్మశాస్త్ర గ్రంథం. ఆయన సమయంలో మోషేకు చెప్తున్నటువంటి ఒక కట్టడం, నువ్వు ఇలా చేయాలి అని చెప్పి ఒక విధి చెప్తూ ఉన్నాడు. ఏంటి అని అంటే, ఈ ఊరికి సంబంధించి ఒక సెంటర్ లో ఒక వ్యక్తి చనిపోయారు. ఎవరో తెలియదు, జాగ్రత్తగా వినండి. ఎవరో తెలియదు, ఆ వ్యక్తి ఎవరో తెలియదు, లేదంటే వ్యక్తి తెలిసినా కానీ ఆ వ్యక్తిని ఎవరు చంపారో తెలియదు. అనాథ శవంలాగా అక్కడ పడి ఉంది, ఆనవాళ్ళు ఏమీ కనపడట్లేదు. అప్పుడు ఏం చేయాలంటే, ఆ వ్యక్తి శవము పడి ఉన్న స్థలము నుంచి చుట్టూ ఊర్లు ఉంటాయి కదండి, ఆ దగ్గర ఉన్నటువంటి ఊర్లన్నిటి కూడా దూరం ఎంత ఉందో కొలవాలట. బైబిల్లో ఉందో నేను చెప్తున్నాను. ఎంత దూరం ఉందో కొలవాలట. ఆ శవం ఉన్న దగ్గర నుంచి ఏ పట్టణం అయితే, ఏ ప్రాంతం అయితే దూరం తక్కువగా ఉంటుందో, అంటే దగ్గరగా ఉంటుందో, ఆ యొక్క పట్టణానికి, ఆ ప్రాంతానికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పెద్దలందరినీ పిలిపించాలి, అక్కడున్న యాజకుల్ని పిలిపించాలి. ఆ యొక్క పట్టణ పెద్దల్ని, యాజకుల్ని పిలిపించిన తర్వాత వారు ఏం చేయాలంటే, ఒక పెయ్య తోడను తీసుకొని రావాలి. లోయలోనికి తీసుకొని వచ్చి దాని మెడను విరుగుదీయాలి. ఏం చేయాలి? దాని మెడను విరుగుదీయాలి. విరుగుదీసి ఆ యొక్క ఊరి ప్రజలు ఏం చేయాలి అని అంటే, అక్కడ దాని మీద నీళ్లు పోసి వారి చేతులు కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత ఏమవుతుందంటే, జరిగినటువంటి యొక్క హత్యకి మాకు ఏ సంబంధము లేదు, ఈ విషయంలో మేము నిరపరాధులము అని ఇలా ఇలా చెయ్యాలి అని చెప్పి దేవుడు మోషేకి చెప్పినట్లుగా, మోషే అక్కడ ప్రజలకు చెప్తున్నట్లుగా ద్వితీయోపదేశకాండంలో మనము చూస్తూ ఉంటాం. అదే విధంగా ఇప్పుడు కీర్తనలో కూడా మనం చదువుకున్న విధముగా పిలాతు అక్కడ చేస్తున్నటువంటి పని ఏంటంటే, నీళ్లు తీసుకొని చేతులకు కడుక్కొని, ఈ కార్యానికి మాకు ఏ సంబంధము లేదు. పిలాతు భార్య చేసినటువంటి పనిని బట్టి తన కుటుంబము నిరపరాధులుగా ఎంచబడింది, అపరాధమును పోగొట్టుకుంది, శాపములో నుంచి వారు విడుదల పొందారు, శాపములో నుంచి తొలగించబడ్డారు. ఈ రోజు నా కుటుంబాలు శాపములో నుంచి తొలగించబడడానికి మనం ఏం చేస్తున్నాం? తల్లిగా నీవేం చేస్తున్నావు? భార్యగా నీవేం చేస్తున్నావు? కోడలిగా, కూతురిగా దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ స్థితిని బట్టి నేను ఏం చేస్తున్నాం? కుటుంబము పాపములో పడకుండా, అపరాధంలో పడకుండా, దోషములో పడకుండా ఏమైనా చేస్తున్నామా? వేకువజామున లేసి ప్రార్థన చేసే అలవాటు ఎంతమందికి ఉంది అని నేను ప్రశ్నించట్లేదు, కానీ మీరే పరిశీలన చేసుకోండి. మొదటి జామున లేచి ఎవరి కొరకైతే నీవు ప్రార్థన చేస్తావో ఆ వ్యక్తులందరూ కూడా ఆశీర్వదించబడతారు. ఎలా ఆశీర్వదించబడతారు? డాక్టర్లు, ఇంజనీర్లు అయ్యా, ఇది సెకండరీ. తర్వాత దేవుడు తప్పకుండా పుట్టించిన వాడిని తప్పకుండా ఆయన పోషిస్తాడు. ఉదయకాల సమయం కూడా మన వాక్యాన్ని వింటూ ఉన్నాం. ఆయన కాకుల కంటే, పక్షుల కంటే శ్రేష్ఠమైనటువంటి మనల్ని ఆయన ఎలాగైనా పోషిస్తాడు. పక్షుల్ని పోషిస్తున్నటువంటి దేవుడు నిన్ను నన్ను పోషించడా? అవన్నీ సృష్టినంతా కూడా మాటతో చేశాడు. నిన్ను నన్ను తన చేతితో తన అపురూపముగా చేసుకున్నాడు, తన రూపముతో చేసుకున్నాడు, తన గుణగణాలను ఇచ్చాడు. అలాంటి మనల్ని మర్చిపోతాడా? ఉన్న పిల్లల్ని మర్చిపోయేటోళ్ళు ఎంతమంది ఉన్నారండి? చాలా మంది. వార్తల్లో మనం చాలా విషయాలు చూస్తున్నాం, భయంకరమైనటువంటి పరిస్థితులు చూస్తున్నాం. నిన్ను నన్ను విడిచిపెట్టనటువంటి దేవుడు, అటువంటి దేవుణ్ణి కలిగి ఉన్నటువంటి మనము, మన పిల్లలు ఆత్మీయముగా ఎదగాలి అని అంటే వారి కొరకు మనం చేయవలసినటువంటి పని ఏంటి? సమయోచితమైనటువంటి జ్ఞానాన్ని కలిగి ఉండాలి. నేను ఇంతకుముందు చెప్పాను జెరష్ గురించి చెప్తూ, ఏ కుటుంబంలో అయితే కుటుంబ ప్రార్థన ఉండదో ఆ కుటుంబంలో గల్లిబిల్లి ఉంటుంది, ఆ కుటుంబంలో ఐక్యత ఉండదు, ఆ కుటుంబంలో సమాధానం. ఎందుకంటే అక్కడ దేవుని ఆత్మకు చోటు లేదు కాబట్టి. ఎవరికి చోటు లేదు?
దేవుని ఆత్మకు చూడలేదు కాబట్టి సమాధానకర్త అధిపతి అయిన దేవుడు ఆ స్థలములో ఉండడానికి నీవు నేను అవకాశం ఇవ్వట్లేదు. ఆ సమయాన్ని కుటుంబ ప్రార్థనలోనికి నీవు నడిపిస్తున్నావు అని అంటే వాళ్ళు ఫోన్ చూసే టైం ఏమవుతుంది? ఆ టైం తప్పించబడుతుంది. వారు వేరే వాటికి పనికిరాని వాటికి ఉపయోగించే సమయము తప్పించబడుతుంది. లూకాసు వార్తలో మనం చూసినట్లయితే 4వ అధ్యాయం 5వ వచనంలో అపవాది యేసుక్రీస్తు ప్రభువుని ఒక ఎత్తైనటువంటి స్థలములోనికి తీసుకెళ్లి ఎంత సమయంలో భూలోకాన్ని అంత చూపించిందండి? ఎంత సమయంలో? మనము వేరే దేశంలో ఉన్నటువంటి ప్రాంతాన్ని ఫోన్ లో గూగుల్లో సెర్చ్ చేయాలంటే ఎంత టైం పడుతుంది? నెట్ కొంచెం అటు ఇటు అయితే, సిగ్నల్ ప్రాబ్లం అయితే కొంచెం ఇంకొక నిమిషం పట్టిద్దేమో. కానీ పరిశుద్ధ గ్రంథంలో 1 నిమిషంలోనే యేసుక్రీస్తు ప్రభు వారికి ఏం చూపించిందంట? ఒక గ్రామము కాదు, ఒక లొకేషన్ కాదు, ఒక రాష్ట్రం కాదు, ఒక దేశం కాదు, భూలోకం అంతా కూడా ఎంత సమయంలో చూపించింది? 1 నిమిషంలోనే చూపించింది. లోకాన్ని చూడడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. అవన్నీ పిల్లలకి ఎక్కడున్నాయి? వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి. ఎక్కడున్నాయి? వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి. ఎట్లున్నాయి? వాళ్ళ చేతికి మనమే ఇచ్చాము అధికారం. ఎవరిచ్చారు? మనమే ఫోన్లు కొనిచ్చాం, మనమే ట్యాబ్లు కొనిచ్చాం. ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని బైబిల్ ఉంటాయో లేదో నాకైతే తెలియదు, కానీ ఇంట్లో ఎంతమంది ఉంటే దానికి డబుల్ నెంబర్ ఫోన్లు అయితే ఉంటాయి. అవునా కదా అండి? అవునా కదా? నా కుమారుడికి ఒక ఫోన్ ఉండాలి అని నువ్వు ఆశపడ్డం మంచిదే. నా కుమారుడికి ఒక బైబిల్ ఉండాలి, ఆ బైబిల్ తను రోజు చదవాలి. నీ కుమారుడు ఫోన్ వాడుకుని ఉండాలి అంటే ఏం చేయాలి? నువ్వు ఫోన్ వాడకూడదు. నీ కుమారుడు బైబిల్ చదవాలి అంటే ఏం చేయాలి? నువ్వు బైబిల్ చదవాలి. పిల్లలు ఎలాంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారంటండి, మనము చెప్తే వారు నేర్చుకునేది చాలా తక్కువ. మనము చెప్తే వాళ్ళు నేర్చుకునేది చాలా తక్కువ. మనము చేసిన దాన్ని బట్టి వాళ్ళు చూస్తూ ఉన్నప్పుడు నేర్చుకునేది చాలా ఎక్కువ. గట్టిగా దేవుని కొందనాలు చెప్దామా? మనము చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు చూస్తూ నేర్చుకునేది చాలా ఎక్కువ ఉంటుంది. ఆలోచన చేద్దాం. ఈ రోజు నుంచి ఫోన్ నేను ఎంత సమయం వాడుతున్నాను, దానికంటే ఎక్కువ సమయం బైబిల్ పట్టుకుంటే అదే చేత్తో నీ కుటుంబం తప్పకుండా మార్చబడుతుంది. దేవునికి వందనాలు చెల్లిద్దాము. చిన్న చిన్న అలవాట్లు, ఎక్కడికో ఏదో చేయని అవసరం, చిన్న చిన్న అలవాట్లు మార్చుకోవడానికి మన హృదయాన్ని సిద్ధపాటు చేసుకుందాము. నేను ఫోన్ ఎంతసేపు వాడుతున్నానో అంతకంటే ఎక్కువ సమయం పరిశుద్ధ గ్రంథాన్ని నేను చదువుతాను, అంతకంటే ఎక్కువ సమయం నేను దేవునితో సహవాసం చేస్తాను, అంతకంటే ఎక్కువ సమయం నేను ప్రార్థనకి ఇస్తాను, అంతకంటే ఎక్కువ సమయం నేను దేవునితో మాట్లాడతాను, దేవుని పాటల ద్వారా స్తుతిస్తాను, ఆయన నామాన్ని ఘనపరుస్తాను అని ఒక చిన్న తీర్మానం చేసుకున్నట్లయితే నీ పిల్లలు నీవు ఏదైతే ఒక మంచి స్థితిలో ఉండాలని తల్లిగా ఆశపడుతున్నావో ఆ స్థితిలోనికి తప్పకుండా వస్తారని జ్ఞాపకం చేస్తున్నాను. ఈమె తన మనస్సును మార్చుకుంది. మనస్సు మార్చబడడం ద్వారా, మాట ద్వారా యొక్క వాకును బయటికి తీసుకొని వచ్చింది. దాని ద్వారా ఆమె శాపము నుంచి, దోషత్వం నుంచి ఆమె విడుదల పొందినట్లుగా చూస్తాం మనము. ఆ విధంగా తన యొక్క మార్గము కూడా మార్చబడుతుంది. ఇంకొక విషయాన్ని మనం చూసి యొక్క వాక్యాన్ని మనం ముగించుకుందాం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము. ఏమి భయపడద్దు, నేను టైంలోనే ముగిస్తాను. 2 స్త్రీల్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎవరు చెప్తారా? పెద్దగా చెప్తారా? హామాను భార్య జెరెష్, ఇంకొకరు పిలాతు భార్య. పిలాతు భార్య పేరైతే ఇవ్వలేదు. హామాను భార్య జెరెష్, పిలాతు భార్య. ఆ 3 మాటలు జ్ఞాపకం పెట్టుకోమని చెప్పాను. ఏంటి అవి? మనస్సు, మాట, మార్గం. వారి యొక్క మనస్సు ఆలోచించిన విధానాన్ని బట్టి వారి యొక్క మాట ఎలా ఉంది, ఆ యొక్క మాటలను బట్టి వారి యొక్క మార్గం ఏ విధముగా నిర్దేశించబడింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 31వ వచనం. విశ్వాసమును బట్టి రాహాబు అనే వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకొనినందున అవిధేయులతో పాటు నశింపకపోయాను. ఇక్కడ ఎవరిని చూస్తున్నామండి? రాహాబు. ఆమె ఏం పని చేసేదట? ఆ పని చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? అది ఒక వృత్తిగా చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? మనం చూస్తాం ఈ రోజుల్లో. ఆలోచన చేద్దాం. రాహాబును వేశ్య,
అది ఒక వృత్తిగా చేస్తుందంట ఆమె ఏం చేసింది అని అంటే, వేగుల వారిని సమాధానముగా చేర్చుకున్నందున అవిధేయులతో పాటు నశింపకపోయాను. విశ్వాసమును బట్టి, రాహాబు అనే మాట ముందు విశ్వాసమును బట్టి. మనం కూడా చెప్తాం, నాకు కూడా చాలా విశ్వాసం ఉందండి అని చెప్తాం. విశ్వాసం ఉండడం మంచిదే. ఆ విశ్వాసానికి తగినటువంటి క్రియలు ఏమైనా చేస్తే ఆ విశ్వాసానికి ఫలితం ఉంటుంది. విశ్వాసము లేనటువంటి క్రియలు మృతమైనవి. విశ్వాసము లేనటువంటి క్రియలు మృతమైనవి. క్రియలు లేని విశ్వాసము, నాలో విశ్వాసం ఉంది కానీ క్రియలు లేదంటే కుదరదు. నేను పనులు చేస్తూ ఉన్నాను కానీ నాలో విశ్వాసము లేదంటే కుదరదు. విశ్వాసము కలిగి ఉండాలి. విశ్వాసముతో పాటు క్రియలు కూడా చేయాలి. ఈ యొక్క రాహాబుకి హృదయంలో ఒక విశ్వాసం అయితే ఉంది, కానీ దాన్ని బయలుపరచడానికి, వ్యక్తపరచడానికి ఆమెకు ఒక అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు. ఎన్ని అవకాశాలు ఇచ్చాడండి రాహాబుకి? రాహాబుకి ఎన్ని అవకాశాలు ఇచ్చాడు దేవుడు? ఒకటి. మరి నీకు ఎప్పుడైనా లెక్క పెట్టామా? లెక్క పెట్టలేనన్ని అవకాశాలు దేవుడు నీకు నాకు ఇచ్చినప్పుడు మన కుటుంబాలని ఎందుకు మనము బాగు చేసుకోలేకపోతున్నాం? ఆలోచన చేద్దాం. రాహాబను వేశ్య అని వాక్యంలో మాట్లాడుతూ ఉంది. ఈమెట ఎక్కడుందట? ఎక్కడ నివాసం ఉందట? యెహోషువ గ్రంథంలో మనం 2వ అధ్యాయంలో చూసినట్లయితే ఈమె ఎక్కడుందని వాక్యం చెప్తుంది. ఈమె ఇల్లు ఎక్కడంట? మీ ఇల్లు ఎక్కడుందో చెప్పండి. మీ ఇల్లు ఎక్కడుందో చెప్తుండమ్మా. మీ ఇల్లు ఎక్కడుంది? తెలీదా? చెప్పాలి. మీ ఇల్లు ఎక్కడుంది? ఊర్లో ఉంది. ఈమె ఇల్లు ఎక్కడుందో చూద్దామా. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 177. నూను కుమారుడని యెహోషువ వేగుల వారిని 2 మనుషులను పిలిపించి 2 వ్యక్తుల్ని వేగుల వారిని అక్కడ పంపిస్తాడు. పంపించి మీరు పోయి ఆ దేశంలో ముఖ్యముగా ఎరుకోను చూడని వారితో చెప్పి షిత్తీము వద్ద నుండి వారి రహస్యముగా పంపిన వారు వెళ్లి రాహాబును ఒక వేశ్య ఇంట చేరి అక్కడ దిగినప్పుడు దేశమును వేగు చూచుటకు ఆమె చేసిన పని ఇక్కడ చూద్దాం మనం. ఇశ్రాయేలు యొద్ద నుండి మనుషులు రాత్రి వేళ ఇక్కడికి వచ్చిరని ఎరుకో రాజునకు వర్తమానము వచ్చెను. అతడు నీ యొద్దకు వచ్చి నీ ఇంట చేరిన మనుషులు వెలుపలికి తీసుకుని రమ్ము, వారు ఈ దేశం అతన్ని వేగు చూచుటకే వచ్చారని చెప్పుటకు రాహాబు నద్దకు మనుషులను వారు పంపించారు. నీ ఇంటికి వచ్చారు 2 వ్యక్తులు, ఈ దేశాన్ని వేగులు చూడడానికి వచ్చారు అని చెప్పి ఆమెకు వర్తమానం వచ్చింది. మనుషులు పంపించినప్పుడు ఆమె ఏం చేస్తుందంటే ఆ 2 మనుషులను తోడుకొని వారిని దాచిపెట్టి, మనుషులు నా యొద్దకు వచ్చిన మాట నిజమే, వారు ఎక్కడ నుండి వచ్చిరో నేను ఎరుగును, చీకటి పడుచుండగా గవిని వేయబడి వేళ్లను ఆ మనుషులు వెలుపలికి వెళ్ళిరి, వారు ఎక్కడికి పోయారో నేను ఎరుగను, మీరు వారిని శీఘ్రముగా తరిమిత్ర పట్టుకొందరని చెప్పి తన మిద్దె మీదకి ఆ 2 ఎక్కించి దాని మీద రాసి వేసి ఉన్న జనప కట్టలో వారిని దాచిపెట్టారు. తెలివిగా వారిని ఏం చేసింది? దాచిపెట్టింది. ఎందుకు దాచిపెట్టిందో చూద్దాం. ఆ మనుషులు యోర్దాను దాటు రేవుల మార్గముగా వారిని తరిమిరి. తరుమపోయిన మనుషులు బయలు వెళ్లిన తోడనే గవిని వేయబడెను. గేట్ క్లోజ్ చేయబడింది. ఆ వేగుల వారు పండుకొనక మునుపు ఆమె వారు ఉన్న మిద్దె మీదకి ఎక్కింది. ఎక్కడైతే మిద్దె మీద ఉన్నారో అక్కడికి ఎక్కింది. అక్కడికి ఎక్కి ఏం చెప్తూ ఉందంటే, యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు. ఏం చెప్తుంది? యెహోవా మీ దేశమును మీకు ఇస్తున్నాడు, మీ వలన మాకు భయము పుట్టునని. ఎవరు మాట్లాడుతున్నారు? దేవుని యొక్క పరాక్రమాన్నమా వర్ణిస్తూ ఉంది. ఆమె ఏదైతే తన హృదయంలో ఒక విశ్వాసాన్ని కలిగి ఉందో దాన్ని అక్కడ బయలుపరుస్తూ ఉంది. మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యం వచ్చాడుననియు నేను ఎరుగుదును. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగూ ఆరిపోజేస్తున్న. గట్టిగా దేవునికి వందనాలు చెల్లిద్దామా. ఎర్ర సముద్రము 2 పాయలైందండి. అది మనకు తెలుసా? మన పిల్లలకి తెలుసా? ఎట్లా తెలుసు? సండే స్కూల్లో చెప్తే తెలిసి ఉండొచ్చు. నువ్వు చెప్పేవా నీ పిల్లలకి ఎప్పుడైనా ఈ విషయాన్ని? చెప్పేమా ఎప్పుడైనా? కుటుంబ ప్రార్థన ఉంటే ఇలాంటి విషయాలు మన పిల్లలకి చెప్పడానికి అవకాశం జరుగుతుంది. రాహాబు అనే వేశ్య దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాలన్నింటినీ కూడా అక్కడ వివరిస్తుంది చూడండి. యోర్దాను తీరమున అమోరీయుల 2 రాజులైన సీహోనుకు ఓగుకు మీరేమి చేసిరో
అనగా మీరు వారిని ఎలాగూ నిర్మూలన చేసిరో కూడా ఆ సంగతి కూడా మేము విన్నాం. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను. రాహాబ్ అనే వేశ్య, చూడండి ఇక్కడ చూడండి అందరు, రాహాబ్ అనే వేశ్య యెహోవా దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాల గురించి విన్నప్పుడంట వారి గుండెలు కరిగిపోతున్నాయట. మీ దేవుడని యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే. దేవుడి గురించి ఎంత గొప్ప మాటలు చెప్తుంది చూడమా. ఎప్పుడైనా ఎవరికైనా చెప్పామా మనం? పైన ఆకాశమందు క్రింద భూమి అందు ఎవరైనా దేవుడిగా ఉన్నారండి. ఆయన యెహోవా దేవుడే, నేను పూజించే దేవుడే, నేను ఆరాధించే దేవుడే అని ఎప్పుడైనా చెప్పామా మనము? ఆమె చెప్తూ ఉంది, దేవుని యొక్క కీర్తిని చాటిస్తూ ఉంది. అంత మాత్రమే కాదు, మీ ఎదుట ఎట్టి మనుషులకైనా ధైర్యం ఏమాత్రములో ఉండదు. మీ ఎదుట జయము పొందడానికి ఎవరు కూడా నిలువనేరరు అని చెప్పి ఈమె ఎక్కడ నివసిస్తూ ఉందంటే 15వ వచనం చూస్తే, ఆమె ఇల్లు పట్టణపు ప్రాకారము మీద నుండి. ఆమె ఇల్లు ఎక్కడుందండి? ఇటు చూడాలి అందరూ. ఆమె ఇల్లు ఎక్కడుంది? ఒక గోడ మీద ఉందంట. గోడ కనబడుతుందా? ఆ గోడ మీద కాకులు ఇల్లు ఉంటుందా? కాకులు ఇల్లు పెడితే ఆ గోడ మీద నిలబడుతుందా? ఇక్కడ పట్టణ ప్రాకారపు గోడ మీద ఎవరి ఇల్లు ఉందంటండి? రాహాబు ఇల్లు ఉందంట. నిజమేనా? నిజమే. ఎరుకో పట్టణ ప్రాకారపు గోడ చాలా వెడల్పు ఉండేదట. నెల్లూరు నుంచి రోడ్డుకు రావడానికి ఒక ఆటో ఇటు వస్తుంది, ఇంకో ఆటో అటు పోవడానికి స్థలం లేదు కదండి. కానీ ఆ యొక్క పట్టణ ప్రాకారపు గోడ మీద ఎదురెదురుగా 2 రథాలు ఈజీగా వెళ్ళొచ్చట. ఇటు ఒక రథం వస్తుంటే ఇటు ఒక రథం ఈజీగా వెళ్ళొచ్చట. అప్పటి రోజుల్లో రథాలు ఉండేవి కాబట్టి. ఇప్పుడు అటు ఒక ట్రాక్టర్ అటు ఒక లారీ వస్తుంటే ఈజీగా వెళ్ళొచ్చు. అంత పెద్ద గోడలు ఉండేవి ఎరికో పట్టణ ప్రాకారం. ఆ ప్రాకారం మీద ఉందట ఆమె ఇల్లు. జెరషని చూసినట్లయితే ఏముంది? జెరషకి అధికారం ఉంది, అంతస్తుంది. పిలాతు భార్యకి అధికారం ఉంది, అంతస్తుంది. ఈమెకి రాహాబుకి అధికారం లేదు, అంతస్తు లేదు, కానీ అందం ఉంది. ఏముంది? కానీ అందం ఉంది. ఆ యొక్క అందముతో ఆమె అనుకుంటుంది, ఎవరినైనా కూడా నేను ఆకర్షించగలను. పట్టణ ప్రాకారపు ఎదురుగా దగ్గరలో ఉన్నటువంటి ఎవరు పెద్ద పెద్ద వారు, గొప్ప ప్రజలు అన్నటువంటి ఎవరు అక్కడికి వచ్చినా కూడా వారు నా పాదాలను ఆశ్రయిస్తున్నారు కదా అన్నటువంటి అహంకారం ఉంది. ఆమె బ్రతుకు అలా ఉంది. కానీ దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు ఆమెకి. ఆ అవకాశాన్ని బట్టి వేగుల వారు వచ్చినప్పుడు ఆమె హృదయంలో దేవుణ్ణి గురించి ఏమైతే విన్నదో, ఎప్పుడో ఇటు వినాలి, ఇటు చూడాలి. ఆమె హృదయంలో దేవుణ్ణి గురించి ఏదైతే విన్నదో ఆ గుర్తున్నటువంటి విషయాలను, తన విశ్వాసాన్ని అక్కడ క్రియల ద్వారా చేసింది. ఆమె వేగుల వారిని దాచిపెట్టమనేది ఆమె చేసినటువంటి క్రియ. యాకోబు పత్రికలో చూసినట్లయితే ఆమె గురించి మనం ఒక మాట చూస్తాం. 2వ అధ్యాయం 25వ వచనంలో చూసినట్లయితే ఆమె క్రియల ద్వారా నీతిమంతురాలుగా తీర్చబడిందంట. గట్టిగా దేవునికి వందనాలు చెల్లిద్దామా. దేవుడు ఇచ్చినటువంటి అవకాశాలను ఉపయోగించుకొని ఒక భయంకరమైనటువంటి పేరుతో పిలువబడుతున్న ఆమె నీతిమంతురాల్లాగా తీర్చబడిందట. అంత భయంకరమైనటువంటి స్థితిలో మనము లేము. దేవుడు మనకి అనేక అవకాశాలు ఇస్తూ ఉన్నాడు. అయినా మనము నీతిని కనపరచలేకపోతూ ఉన్నాం. విశ్వాసమును బట్టి మనము క్రియలు చేయలేకపోతూ ఉన్నాము. కాబట్టి మృతమైనటువంటి వారి వలె మనమున్నాము. క్రీస్తు పిల్లలమని చెప్పుకుంటున్నాము, కానీ క్రీస్తు యొక్క సారూప్యములోనికి మనము రాలేకపోతూ ఉన్నాం. ఇప్పటికి ఇంకా రాలేదు, ఇంకెప్పుడు వస్తామో కూడా తెలీదు. అటువంటి జీవన విధానము మంచిది కాదు అని దేవుడు మరలా వాక్యం ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాడు. అలాంటి జీవిత విధానాన్ని నీవు కలిగి ఉన్నట్లయితే దేవుడు నన్ను 2 రకాలు తీసుకెళ్తాడు. అలాంటి విశ్వాసం నాకుంది, అలాంటి నమ్మకం నాకుంది, నన్ను బాగు చేస్తాడు, నా కుటుంబంలో ఏ సమస్య వచ్చినా తీరుస్తాడు అనే విశ్వాసం మాత్రమే కాదు, దేవుడు నీకు అవకాశం ఇచ్చినప్పుడు నీ క్రియలు కూడా కనపడాలి. నీ క్రియలు కూడా విశ్వాసంతో పాటు కనపరచబడాలి. ఆ విధమైనటువంటి ప్రయత్నాలు నీవు నేనేమైనా చేస్తూ ఉన్నావా? ఆ విధముగా ఉన్నటువంటి రాహాబు దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని ఉపయోగించుకొని ఆమె నీతిమంతురాలుగా తీర్చబడి వేగుల వారు అక్కడికి వచ్చినప్పుడు ఒక విజ్ఞాపన చేసిందంట. ఏమని చేసింది? నేను మాత్రమే కాదు, మీరు ఈ దేశాన్ని మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు నా కుటుంబాన్ని విడిచిపెట్టండి. నా కుటుంబస్తులు చాలా మంది ఉన్నారు, వారిని అందరినీ విడిచిపెట్టండి. ఆమెకి కుటుంబం మీద ఉన్నటువంటి ఆలోచన నీకు నాకు మన కుటుంబాల గురించి ఆలోచన ఉందా?
నేను ఆ మాటలు అనేక సార్లు నేను చెప్పడానికి ఇష్టపడలేదు, కానీ ఆ స్థితిలో ఉన్న రాహాబుకి తన కుటుంబం నాశనం అయిపోకూడదు అని తన హృదయంలో తన మనసులో ఉన్నటువంటి ఆలోచన, విశ్వాసరాలిగా జీవిస్తున్న నీకు నాకు కుటుంబం గురించినటువంటి బాధ్యత ఉన్నదా? కుటుంబం గురించినటువంటి శ్రద్ధ ఉన్నదా? తన కుటుంబాన్ని యుద్ధానికి వచ్చినప్పుడు ఒక తొగరు దారము కట్టి కిటికీకి దారము కట్టడం ద్వారా మా కుటుంబాన్ని రక్షించుకుంది అని చెప్పి మనము ఆ యొక్క యెహోషువ గ్రంథంలో తర్వాత వచనాల్లో మనము చూస్తూ ఉంటాం. సామెతల 16:32 చూసినట్లయితే, పట్టణమును పట్టుకొని వాని కంటే తన మనసును స్వాధీనపరుచుకుని వాడు శ్రేష్ఠుడు. మనసు అనేక రకాలుగా ఆలోచిస్తూ ఉంటది. లోకంలో ఏదేదో కావాలి, పక్క వాళ్ళు అది కొన్నారు కాబట్టి నేను కావాలి, దాని కొరకు భర్తతో టార్చర్, పక్క వాళ్ళు ఇంకేదో, పక్క వాళ్ళ పిల్లలు ఎలానే ఉన్నారు కాబట్టి మన పిల్లలు కూడా అలానే ఉండాలి. ప్రతి ఒక్కరిని ఒక్కొక్క వెరైటీగా ఒక్కొక్క ప్రత్యేకతలో దేవుడు సృష్టించాడు. నీ పిల్లలు ఎలా ఉండాలో దేవుడికి తెలుసు. వారి పట్ల దేవుడు ఒక చిత్తాన్ని కలిగి ఉన్నాడు, ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళికలోనికి వారిని నడిపించడానికి నీకు వారిని తల్లిగా ఇచ్చాడు. ఆ కుటుంబాన్నంతా దేవుని సన్నిధికి నడిపించడానికి ఆ బాధ్యతని ఎక్కడ మనము విస్మరిస్తూ ఉన్నామో ఆలోచన చేద్దాం. ఆ యొక్క తన మనస్సులో ఉన్న ఆలోచనని, ఆమె మాట్లాడినటువంటి మాటలను బట్టి ఆమె యొక్క మార్గము ఎక్కడి వరకు తీసుకెళ్ళిందనంటే, తన కుటుంబము మాత్రమే రక్షించబడటమే మాత్రమే కాదు, కానీ రక్షకుని యొక్క వంశావళిలో ఒక పాత్ర అయింది. ఆమె గట్టిగా దేవుని వందనాలు చెల్లిద్దామా? ఒక చరిత్రను సృష్టించింది. ఏం సృష్టించిందామా? ఒక చరిత్రను సృష్టించింది. పరిశుద్ధ గ్రంథంలో ఆమె పేరు రాయబడింది. క్రియలను బట్టి, విశ్వాసమును బట్టి ఆమె కూడా నీతిమంతురాలుగా తీర్చబడింది. అంతకంటే ఘోరమైన స్థితిలో నీవు నేనున్నామా? మన మనసు ఎలా ఉంది, మన మాట ఎలా ఉంది? ఆ మనస్సు మాటను బట్టి మాత్రమే నీ మార్గము నా మార్గము సిద్ధపరచబడుతూ ఉంది. గలతీలకు రాసినటువంటి పత్రిక, దయచేసి అందరం తీద్దాం. గలతీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. గలతీలకు రాసిన పత్రిక అందరం తీద్దాం దయచేసి. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ అధ్యాయం 1వ అధ్యాయం 4వ వచనం. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్ట కాలములో నుండి విమోచింపవలెనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. దేవుడు చేసినటువంటి కార్యం ఏంటంటే, నీవు నేను ఎలాంటి కాలంలో ఉన్నామో చెప్తారా? దుష్ట కాలంలో. ఎలాంటి కాలంలో ఉన్నామండి? దుష్ట కాలములో ఉన్నాము. మన కుటుంబం దుష్టత్వంలో ఉన్నది, పాపములో ఉన్నది, శాపములో ఉన్నది, దోషములో ఉన్నది. నిర్దోషులుగా, నిరపరాధులుగా నా కుటుంబము చేర్చబడాలి అని అంటే, నీవు నేను మనకున్నటువంటి విశ్వాసాన్ని సమయోచితమైన జ్ఞానము ద్వారా మన మాటలను బట్టి మనం బయట పెట్టాలి. మనకున్నటువంటి విశ్వాసాన్ని బట్టి మనము క్రియల రూపంలో మనం వాటిని చేయవలసి ఉంటుంది. మన మనస్సులో ఆలోచన విధానాన్ని బట్టి మన మాటలు వస్తాయి. మనం మాట్లాడి మాటలను బట్టి మన యొక్క మార్గము నిర్దేశించబడుతుంది. ఆ మార్గము నిత్య జీవమై ఉండాలి అని అంటే, పిలాతు భార్య సమయోచితమైన జ్ఞానాన్ని ఎలా కలిగిందో అలాంటి మాటలు మాట్లాడాలి. కానీ రాహాబు దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని ఉపయోగించుకొని విశ్వాసమును బట్టి ఎలా నీతిమంతురాలుగా మార్చబడిందో, తీర్చబడిందో దేవుని దృష్టిలో, ఆ విధంగా తీర్చబడడానికి దేవుడు నీకు నాకు ఇస్తున్న అవకాశాన్ని ఉపయోగించడానికి ఎంతమంది ఇష్టపడుతున్నారు? నా కుటుంబాన్ని దేవుని యొక్క నిత్య రాజ్యానికి నడిపించడానికి నా ఆశ, నా గురి, నా గమ్యము అయి ఉన్నది అని చెప్పి ఎంతమంది ఆశిస్తున్నారు? చేతులెత్తారు. నరకాగ్నిలో కాలిపోకుండా ఈ యొక్క దుష్టత్వములో, దుష్ట కాలములో నుంచి నా కుటుంబం విమోచించబడాలి. అటువంటి మనందరం కూడా మోకాళ్ళ మీదకొద్దాం. వాక్యం ముగించబడింది. మనం అందరం మోకాళ్ళ మీదకొద్దాం. యెహోషువ చెప్తూ ఉంటాడు, మీరు ఎవరిని సేవిస్తారో, మీరు ఎవరిని కోరుకుంటారో నాకు తెలియదు, కానీ నేనును నా కుటుంబము, నా ఇంటి వారందరూ యెహోవానే సేవించుదమా. ఆ మాటని క్రియల రూపకంగా మనం నిజము చేద్దామా? నా బిడ్డల్ని ఎలా పెంచుతున్నాను ప్రభా? నా బిడ్డలతో ఎలా మాట్లాడుతున్నాను ప్రభా? నేను కుటుంబముతో సమయం గడపలేకుండా ఉన్నాను. కుటుంబ ప్రార్థన నా గృహములో లేదయ్యా. ఈ రోజు నుంచి కుటుంబ ప్రార్థన చేసుకోవడానికి నాకు సహాయం దయచేయి.
ఆ అవకాశాన్ని నేను కల్పించుకుంటాను ప్రభా, నేను ఏర్పాటు చేసుకుంటానయ్యా. అందుకే కదా ప్రభా నీవు నన్ను ఎన్నుకున్నావు. దేవునితో మాట్లాడదాం ప్రియ సంగమా. ప్రతి ఒక్కరు కూడా నోరు తెరిచి, దేవా, హామాను భార్య అయిన జెరెషు తన మనసులో ఉన్న దుష్ట ఆలోచనను బట్టి, దుష్టులతో ఏకీభవించిన విధానమును బట్టి, తన భర్తను 10 మంది పిల్లలను చంపుకున్న స్త్రీగా మా ముందు నీవు కనపరిచావు ప్రభా. పిలాతు భార్య కలలో మిక్కిలి మిమ్మల్ని కూర్చి బాధపడి, ఆ యొక్క వర్తమానము సమయోచితమైన జ్ఞానము ద్వారా తన మనసులో ఉన్న ఆలోచనను బట్టి తన కుటుంబాన్ని నిరపరాధులుగా చేసుకున్న కృపను నాకు దయచేయి ప్రభా అని అడుగుదాం. యా అధికారము, అంతస్తు, అందం ఉన్నటువంటి 3 స్త్రీలను మా ముందు ఉంచారు ప్రభా. అయా భయంకరమైన చట్ట వృత్తిలో ఉన్నటువంటి రాహాబు అనే స్త్రీ విశ్వాసమును బట్టి తన క్రియల ద్వారా నీతిమంతురాలుగా తీర్చబడిందయ్యా. ఈ రోజు నాలో విశ్వాసం ఉంది అని చెప్పి నేను అనుకుంటున్నాను, కానీ నాలో క్రియలు లేవయ్యా. కొన్నిసార్లు నేను నీకు సంబంధించినటువంటి విషయాల్లో క్రియలు చేస్తున్నానేమో, కానీ నాలో విశ్వాసం లేదు. నన్ను క్షమించండి ప్రభా. నా కుటుంబము నిత్య రాజ్యము చేర్చబడడానికి నీవు నాకు భార్యగా, తల్లిగా స్థానం ఇచ్చావు. ఆ స్థానాన్ని బట్టి నీకు వందనాలయ్యా. అయ్యా, ఆ యొక్క బాధ్యతను నేను స్వీకరించడానికి ఈరోజు ఇష్టపడుతున్నానయ్యా. ఆ బాధ్యతను మరలా నేను గుర్తు చేసుకుంటున్నాను ప్రభా. నీకు వందనాలయ్యా అని దేవునితో చెప్దామా. నా పిల్లల కంటే ముందుగా నేను ఎక్కువగా అనవసరమైనటువంటి వాటికి సమయం ఇవ్వకుండా ఉండడానికి నాకు సహాయం దయచేయి ప్రభా అని అడుగుదాం. కాలానికి అనుగుణంగా మన శరీరాన్ని సిద్ధపరుస్తున్నాము, కానీ మట్టిలో కలిసిపోయే పురుగులు పట్టే ఈ యొక్క శరీరానికి ఎంతగానో మనం విలువనిస్తున్నాం, కానీ ఆత్మను మనము సిద్ధపరచుకోలేకపోతున్నాం. విలువైనటువంటి జీవితాన్ని సరి చేసుకోవడానికి దేవుడు ఒక మంచి అవకాశాన్ని దేవుడిచ్చాడు. రాహాబుకి ఇచ్చినటువంటి ఒక్క అవకాశాన్ని ఆమె వినియోగించుకుంది. దేవుని దగ్గర మొరపెడదాం, తల్లు ఉంచుదాం, 2 చేతులు జోడిద్దాం. దేవా, నా హృదయపూర్వకముగా నేను నీతో తీర్మానం చేసుకుంటున్నాను ప్రభా. ఇచ్చినటువంటి అవకాశాన్ని నేను చేర్చుకోనయ్యా. అయ్యా, నీ బాహుబలము తక్కువ కాలేదు ప్రభా. నన్ను, నా కుటుంబాన్ని రక్షించడానికి జ్ఞాపకం చేసుకుందాం. ఆయన బాహుబలము తక్కువ కాలేదు. ఆయన కృప వెంబడి కృపతో నేను నడిపిస్తూ ఉన్నాడు. అయ్యా, నాకున్నటువంటి సమయాన్ని నీకు అర్పించడానికి నేను ఇష్టపడుతున్నాను. నాకు ఇచ్చిన సామర్థ్యాన్ని నీలో వాడబడడానికి నేను ఇష్టపడుతున్నాను తండ్రి. నాకు ఇచ్చిన సంపాదన నేను నీలో వాడడానికి నేను ఇష్టపడుతున్నాను అయ్యా అని దేవుడితో తీర్మానం చేసుకుందామా. అయ్యా, నా యొక్క మనసులో నేను ఈరోజు చేసుకున్న తీర్మానాన్ని బట్టి నా మాటలు కూడా నీ మాట ఎలా ఉన్నాయో జ్ఞాపకం చేసుకుందాం. నీవు మనసులో ఈరోజు ఏ తీర్మానం అయితే చేసుకుంటున్నావో ఆ తీర్మానాన్ని బట్టి నీవు దేవునితో ఆ యొక్క మాటలు చెప్పినట్లయితే ఆ మాటలను బట్టి ఒక మార్గాన్ని దేవుడు ఈరోజు నిర్దేశించబోతూ ఉన్నాడు. ఆ యొక్క మార్గము నిత్య జీవమైనట్లయితే నువ్వెంతో ధన్యురాలవు, శ్రేష్ఠురాలవు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. బాప్తిస్మం ఉంది కానీ మారు మనసు లేదు ప్రభా నాలో. యా, సీనియారిటీ ఉంది కానీ స్పిరిచువాలిటీ లేదు ప్రభా. యా, నేను నా ప్రతి విధమైన అవిధేయులతో పాటు రాహాబు నశించలేదట. నేను అవిధేయత కలిగి నా కుటుంబం నేను నశించిపోతున్నాను ప్రభా. అలా కాకుండా నిత్య జీవం ఇవ్వడానికి నా కొరకు ప్రాణం పెట్టినవైనా దేవుడువైనా నీకు నా సమస్యల్ని అప్పగించుకుంటూ దుష్టత్వములో నుంచి నన్ను, నా కుటుంబాన్ని విమోచించు ప్రభా అని చెప్పి దేవునుడిదా ప్రతి ఒక్కరం కూడా నోరు తెరుద్దాం. ప్రతి ఒక్కరం కూడా నోరు తెరుద్దాం. 2 చేతులు ఆయన వైపు చాపుదాం. ప్రతి ఒక్కరం కూడా నోరు తెరుద్దాం. అయా, దృష్టిని బట్టి మేము కొన్ని విషయాలు నేర్చుకున్నాం ప్రభా. పిలాతు భార్యను బట్టి కొన్ని విషయాలు నేర్చుకున్నామయ్యా. రాహాబును బట్టి కొన్ని విషయాలు నేర్చుకున్నామయ్యా. మా మనస్సును స్థిరపరచుకొనగలిగే సామర్థ్యమును మాకు దయచేయి ప్రభు అని అడుగుదాం. మా మనసు అడియాశలు కలిగి తన నాయన అయ్యా అనేక మార్గాల్లో తిరగచ్చు ఉన్నది ప్రభా. ఆ యొక్క నీకు విరోధమైనటువంటి కార్యాలు మేము చేయకుండా అయ్యా అపవాది యొక్క హస్తాలకు మేము చిక్కబడకుండానట్లుగా మమ్మల్ని తప్పించు ప్రభు అని చెప్పి ప్రతి ఒక్కరం కూడా దేవుని సన్నిధిలో గోజాడుదాం. ప్రియ సంగమా, ఒక మనిషికి గొప్ప అవసరం రక్షణ అన్నది. కాబట్టి రక్షకుడిగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. జీవమగలిగినటువంటి దేవుడు, తిరిగి లేచినటువంటి దేవుడు నిన్ను కూడా నన్ను కూడా
తిరిగి లేపడానికి శక్తి కలిగినటువంటి దేవుడు. ఆ యొక్క పునరుత్థానపు శక్తిని నాకు కావాలని దేవుణ్ణి అడుగుదాం. అలవాటు ప్రకారంగా వచ్చి పాటలు పాడుతున్నానేమో ప్రభా, ఆచార ప్రకారంగా నీ మందిరానికి వస్తున్నానేమో తండ్రి, ఈ ఆచార ప్రకారంగా నీ మందిరంలో పనులు చేస్తున్నానేమో ప్రభా. అలా కాకుండా నాయన అయ్యా ఒక అర్థముతో నా జీవితానికి ఒక అర్థం ఉంది, ఆ యొక్క అర్థాన్ని గ్రహించడానికి నాకు శక్తిని దయచేయ ప్రభా అని ప్రతి ఒక్కరు కూడా దేవుని అడుగు. దేవా, నాకు ఇచ్చిన యొక్క అవకాశాన్ని నేను చేజార్చుకోకుండా నీలో ఫలించడానికి, నా కుటుంబమును నిత్య జీవము అనే మార్గము వైపు నడిపించడానికి నాకు సహాయం దయచేయ ప్రభా అని దేవుని అడుగుదాం. మార్గమై ఉన్న దేవుడు, సత్యమై ఉన్నటువంటి దేవుడు, జీవమై ఉన్నటువంటి ఆ యొక్క దేవునికి మన యొక్క జీవితాలను, మన కుటుంబాలను మనం సమర్పించుకుందాం. ఆ యొక్క దేవుని సన్నిధిలో దేవుని కొరకు అనేక మంది స్త్రీలు ఎంతో గొప్పగా వాడబడ్డారు. నీ పిల్లల కొరకు నీవు కార్చబోతున్న ఈ కన్నీరు ఏమాత్రం కూడా వృధా కాదు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అనేక విషయాల్లో మనం కన్నీరు కారుస్తాం, కానీ నీ కుటుంబం కొరకు రేయి మొదటి జామున నీవు చేసిన ప్రార్థన వ్యర్థము కాదు. ప్రతి దినము నీ చేయబోతున్న కుటుంబ ప్రార్థన ఏమాత్రం కూడా వ్యర్థము కాదు. నీ కుటుంబంలో సమాధానం లేదా, నీ కుటుంబంలో ఐక్యత లేదా, నీ కుటుంబంలో ప్రేమను నీవు పొందుకోలేకపోతున్నావా, నీ కుటుంబంలో తిరుగుబాటును నీవు కలిగి ఉన్నావా, నీ కుటుంబంలో అవిధేయతను నీవు రుచి చూస్తూ ఉన్నావా? ప్రభా, నా కుటుంబంలో నా విధేయతని క్షమించు, దానికి కారణం నేనే ప్రభా. నా కుటుంబం ఆత్మీయముగా ఎదగలేకపోవడానికి కారణం నేనే అయ్యా, నన్ను క్షమించు తండ్రి. అనేక పనులకు నేను సమయాన్ని కేటాయిస్తున్నాను, కానీ నా యొక్క కుటుంబాన్ని నీ వైపు మరల్చడానికి అవకాశం నీవు ఇస్తున్నా కూడా నేను ఉపయోగించుకోలేకపోతున్నాను, నన్ను క్షమించు ప్రభా అని ప్రతి ఒక్కరూ కూడా ఆయన్ని గోజాడుదాం. నా కుటుంబాన్ని రక్షించుకునే కృపను నాకు దయచేయ ప్రభా అని ప్రతి ఒక్కరూ మొరపెడదాం. దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని మనము ఉపయోగించుకుందాం. ప్రియ సంగమా, అనేక సార్లు అనేక ప్రార్థనలో మనం పాల్గొన్నాం, అనేక సార్లు వాక్యం ద్వారా హెచ్చరించబడ్డాము, కానీ మరి యొక్క అవకాశం నాకు ఉంటుందో లేదో తెలీదు. నాకు ఇచ్చిన యొక్క అవకాశాన్ని బట్టి నీకు వందనాలయ్యా. నా కుటుంబాన్ని నీవు మార్చబోతున్నందుకు నీకు వందనాలు ప్రభా. నీ యొక్క నిత్య రాజ్యములు నా కుటుంబాన్ని ఉంచడానికి నాకు ఇచ్చిన బాధ్యతను బట్టి మీకు వందనాలయని ప్రతి ఒక్కరూ కూడా మనము దేవుని దగ్గర మొరపెట్టుచు ఉండగా దైవజనులు మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. అలాగే ప్రార్థించేద్దాం. పరిశుద్ధ జీవం కలిగిన దేవా, జీవాధిపతి అనేసి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నీ యొక్క దాసురాలి ద్వారా ప్రభా, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు. ముగ్గురు స్త్రీలను గురించి, వారి కుటుంబ జీవితాలను గురించి మా ముందుకు తీసుకొచ్చారు నాయన తండ్రి. మా యొక్క కుటుంబంలో మేము ఎలాగ జ్ఞానం కలిగి మీరు మాకు ఇచ్చినటువంటి కుటుంబస్తులతో నాయన జీవిత భాగస్వామితో ఎలాగ ప్రవర్తించాలో, ఎలాగ మాట్లాడాలో, ఎలాగ నడుచుకోవాలో ప్రభా మీరు మాకు తెలియజేస్తూ వచ్చారు. అందును బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. ఇప్పటికే మాట్లాడక తెలియక మా సొంత మాటలు తీసుకొని నైనా కుటుంబాలను కోల్పోయిన స్థితిలో, ఇంకా నైనా గాయపరచబడినటువంటి స్థితిలో, ఒకవేళ పడిపోయిన స్థితిలో ఉన్నట్లయితే ఈ దినం మాట్లాడిన మాటలు బట్టి తిరిగి లేవాలనే ఆశను దేవా ప్రతి ఒక్కరి హృదయంలో మీరు పుట్టించినందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు వేసే అనేక స్తోత్రాలు. సహాయం చేయండి, కృప చూపించండి. విత్తబడిన అమూల్యమైన శ్రేష్టమైన మాటలు ప్రతి ఒక్క హృదయంలో మంచి నేలను పడినటువంటి విత్తనము వలె నూరంతలుగా ఫలించేటట్లుగా మీరు చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవా. దుష్టుడు ఎత్తుకుని పోకుండా ఈ స్థలములో నుంచి వెళ్ళిపోగానే మరలా మా ప్రవర్తన మొదటికి రాకుండా ప్రభా, కుటుంబ ప్రార్థన చేయడానికి పిల్లలను శ్రద్ధ చేయకుండా వారికి ప్రతి విషయంలో నీ మాటలు చెప్పడానికి కుటుంబంలో ఒక సమయాన్ని మేము కేటాయించడానికి కూడా తీర్మానం చేసుకుని ఇక్కడి నుంచి నాయన యేసయ్య మేము వెళ్ళుచున్నాము. కృప చూపించండి. ప్రతి ఒక్క దినము కూడా కుటుంబంలో కుటుంబ ప్రార్థన నేను జరిగిస్తానని ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చూపించండి. నీ ఎదుట చేసినటువంటి యొక్క ప్రమాణములకు కట్టుబడి ఈ యొక్క జీవితమునైనా మీరు ఉంచినంత వరకు కూడా మీ ఎదుటి మేము అలాగే యథార్థవంతులుగా జ్ఞానవంతురాలైన స్త్రీలుగా మేము నాయన
చేర్చబడడానికి, మార్చబడడానికి, నీ సన్నిధిలో ఉంచబడడానికి సిద్ధపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. కనికరించండి. ఆయన మా మధ్యకు నీ దాసులను తీసుకొచ్చారు. వారిని, వారి కుటుంబాన్ని, పరిచయను కూడా దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ మీ దయగలిగిన హస్తానికి అప్పగించుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సమయంలో మనకు దేవుని వర్తమానం అందించిన మరి దైవ సేవకురాలికి మన తీర ప్రాంత పాస్టర్స్ అసోసియేషన్ తరఫున, మరి స్త్రీల సమాజం వారి తరఫున వారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. థ్యాంక్ యూ సిస్టర్, మా మధ్యకు వచ్చి మంచి మాటలను దేవుడిచ్చిన తలంపును మాకు అందించినందుకు హృదయపూర్వకంగా మిమ్మల్ని మీ పరిచర్యను దేవుడు దీవించాలని కోరుకుంటూ ఉన్నాము. అలాగే చిన్న ప్రకటన అండి. మరలా రాత్రికి సువార్త కూడుగా ఉంటుంది. అందరూ కూడా 6 గంటలకు మరి మనకు ఏర్పాటు చేసినటువంటి గ్రౌండ్ కు రావాలి. నిన్నటి దినం కూడా ఒక 2 స్త్రీల గురించి మనం విన్నాం. ఎవరికైనా గుర్తుందా? ఇంకా ఉదయకాలము సిప్పోరా కదా. ఈ రోజు 3 స్త్రీల గురించి, నిన్న 2 స్త్రీల గురించి మీరు తలంచుకోండి. వాళ్ళ గురించి చాలా స్పష్టంగా దేవుడు మనతో మాట్లాడారు. బట్ 5 స్త్రీల గురించి విన్నాం. మనకి తెలియదు. నిన్న కూడా దైవజనులు స్త్రీల గురించి 2 కూడా మాట్లాడారు. వారు ఎలాగా వారు జీవించారో, గొప్ప వాటిని వారు పొందుకున్నారో అలాగే మనం కూడా జీవించాలి. లోకంలో నుండి వేరు చేయబడినాము, కానీ మనము దేవునికి మహిమ తెచ్చేవారుగా, దేవుని చూపించేవారుగా, అలాగే మన కుటుంబాలను కట్టుకొని ఆశీర్వాదకరంగా ఉంచబడేలాగా మనం ఉండాలి. అలాగే అందరూ పైకి లేచి నిలబడదా. ఎవరైనా బాప్తిసం తీసుకోవాలని ఇక్కడికి వచ్చి దేవుని మాటలు విన్న వారు ప్రేరేపించబడినట్లయితే మరి ఇక్కడ సేవకులు ఉన్నారు, వారిని కలవండి. బాప్తిసం తీసుకుంటామంటే మరి దేవుని సేవకులు ఉన్నారు, భాస్కర్ పాస్టర్ని కలవండి, మీకు బాప్తిసం ఇవ్వడం జరుగుతుంది. చివరి ఆశీర్వాదం తీసుకుందాం. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసము చేరిన ప్రతి ఒక్కరికి, వాక్యం అందించిన దైవజనురాలికి సదాకాలం తోడైన నడిపించును గాక. ఆమేన్. అందరికి వందనాలండి. సెలవు తీసుకుంటాం.